నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. దాదాపు 100 సినిమాలకు పైగా చేసినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, గోయింగ్ ఆన్. చాలా షార్ట్ స్పాన్, విత్ ఇన్ 7 to 8 yearsలో 100 above మూవీస్. క్రెడిట్ మీకే ఇవ్వాలి అనుకుంటా. బట్ అసలు ఐటీ ఇండస్ట్రీ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారు. అవునండి. ఇంతకు ముందే ఏమైనా నాటకాలు అలా ఏదైనా రంగస్థల అనుభవం ఏదైనా ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇంట్రెస్ట్? లేదండి, అంటే రంగస్థలం సైడ్ చేయలేదు, కానీ ప్యాషన్ అండి. ఇక్కడ ఉంది, అది ఇంట్రెస్ట్ అని కాదు. కానీ ఓకే, చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే మాది యాక్చువల్గా రాజమండ్రి అండి, రాజమహేంద్రవరం. బోర్న్ అండ్ బ్రాటప్ అండ్ బేసిక్ ఎడ్యుకేషన్ వరకు, గ్రాడ్యుయేషన్ వరకు రాజమండ్రిలోనే. షూటింగ్స్ అవి ప్రాబబ్లీ అక్కడ ఎక్కువ జరుగుతూ ఉండేవి. షూటింగ్స్ జరగడం కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఈవెన్ చెన్నైలో మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ సినిమా థియేటర్ అనేది రాజమండ్రిలో స్టార్ట్ చేయడం జరిగిందండి. లాంగ్ బ్యాక్, అంటే మేము నిక్కర్లు వేసుకుని చిన్నప్పుడు ఉండే రోజుల్లో, దానికన్నా ఇంకా బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి స్టార్ట్ అయింది. సో అప్పట్లో కల్చరల్ క్యాపిటల్ అనేవారు రాజమండ్రిని, ఓకే, మన ఆంధ్రప్రదేశ్. సో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం. సో ఎప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ అండి. అంటే సినిమాలకి రావాలి అని స్పెసిఫిక్గా ఒక చాయిస్ ఆర్ ఒక ఎజెండా లేదు, కానీ ట్రావెలింగ్, యూనో లైక్ నెట్వర్కింగ్, పీపుల్తో మూవ్ అవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ హాబీస్గా ఉండేది బాగా. రంగస్థలం నాటకాలు అవి చేయలేదు, కానీ స్కిట్స్ చేసేవాళ్ళం ప్లేస్. అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి నేను సెయింట్ యాన్స్లో చదివానండి. ఓకే. సో ఇట్స్ ఏ క్రిస్టియన్ మిషనరీ స్కూల్. సో వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ క్రిస్మస్ టైంలో అయితే హ్యూజ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ జీసస్ క్రైస్ట్ స్టోరీ అంతా ప్లే చేయడం అనమాట. అండ్ అప్పుడు నా హైట్ అని బేస్ చేసుకుని కింగ్ జార్జ్ క్యారెక్టర్ నేను, అది నాకు ఫిక్స్ అనమాట. కింగ్ జార్జ్ క్యారెక్టర్ అది నెగిటివ్ క్యారెక్టర్ యాక్చువల్గా. కింగ్ జార్జ్ అనేది అంటే జీసస్ క్యాంటీగా చేసే ఇదన్న. సో ఆ అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట నా జర్నీ. తర్వాత అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో, ఇప్పుడు మన కాలేజ్ ఫెస్ట్ జరుగుతాయి కదా, యాన్యువల్ సెలబ్రేషన్స్, వీటన్నిటిలో కూడా ఏంటంటే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే ఇదైతే ఉందన్నమాట, ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ రాజమండ్రిలో ఉన్నప్పుడే ఐ థింక్ ఇట్స్ అరౌండ్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడో చదువుతున్నప్పుడు ఒక మూవీలో లీడ్ రోల్గా చేయడానికి ఆఫర్ వచ్చిందనమాట. అండ్ తెలియదు అప్పట్లో ఏంటంటే అది గుర్తులేదు, లాంగ్ టైం బ్యాక్ కాబట్టి. అంటే చేస్తుంటే గుర్తుండేది, చేయలేదు కదా. సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో, అంటే మా ఇంట్లోనే కాదు, పేరెంట్స్ అంత విల్లింగ్గా ఉండేవారు కాదు. ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి మన ఇంట్లో పిల్లలు అని అంటే, ఈవెన్ ఇప్పుడు కూడా మా పిల్లల్ని నేను ఎంటర్ చేయాలంటే కొద్దిగా చిన్న కన్సర్న్ ఉంటుంది. బట్ మనకు వాట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలని మనకు తెలుసు. బట్ అప్పట్లో ఏంటంటే ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇంత రీచ్ లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ అసలు ఎవరు లేరా సార్? ఫ్యామిలీకి సంబంధించి ఎవరు ఇండస్ట్రీలో లేరు? సో ఇంట్లో ఒప్పుకోలేదు. అంటే వేరియస్ వాళ్ళు ఒప్పుకోకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే కెరియర్, ఇది ప్రాపర్ స్టేబుల్ ఇన్కమ్ ఉండదు కదమ్మా. ఇప్పుడు తర్వాత సక్సెస్ అవ్వకపోతే ఓకే, ఒక ట్రెండ్ చేస్తారు. ఇండస్ట్రీలో అన్నది చాలా సక్సెస్ రేషియో చాలా తక్కువ, 1%, నాట్ ఈవెన్ 1% ఇప్పుడున్న కాంపిటీషన్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి లేదా, ఈ భయాలన్నీ ఉంటాయి పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అప్పుడు కుదరలేదు. తర్వాత ఇంకా అలాగే నా రెగ్యులర్ అంటే నా స్టడీస్, అకాడమిక్ ఇది, నేను రాజమండ్రిలోనే చాలా నెంబర్ ఆఫ్ డొమైన్స్లో నేను వర్క్ చేశాను. యాక్చువల్లీ నేను కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి ఇనీషియల్గా నేను ఎన్ఐటి అని చెప్పి, నిట్ కంప్యూటర్స్ అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని. అప్పట్లో రెండే ఉండేవి, ఎన్ఐటి అండ్ యాప్టెక్ అని. సో ఎన్ఐటీలో నేను కోర్సెస్ కంప్లీట్ చేశాను. జిఐఎన్ఐటి అని గ్రాడ్యుయేషన్, అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్లోనే నేను స్టార్ట్ చేశాను. రెగ్యులర్ అకాడమిక్ గ్రాడ్యుయేషన్ అయింది, ప్లస్ అలాగే ఏంటంటే ఎన్ఐటీలో జిఐఎన్ఐటి అని చెప్పి అది కూడా చేశాను అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఐటీలో మార్కెటింగ్ చేసి మొత్తం అంటే సెంటర్ మేనేజర్గా చేశాను. అలాగే ఎరీనా మల్టీమీడియా అని చెప్పి ఓన్లీ గ్రాఫిక్స్ రిలేటెడ్ ఒక సెంటర్ కూడా రన్ చేసాం అనమాట, ఫ్రెండ్స్ అందరూ కలిపి. ఆ ప్రాసెస్లో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లోను, తర్వాత ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఎస్కేఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్, శ్రీమతి కందుకూరు రాజలక్ష్మి కాలేజ్ ఫర్ ఉమెన్ అని, దాంట్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళేవాడిని కంప్యూటర్స్ టీచ్ చేయడానికి. ఓకే. బోత్ రెండు కాలేజెస్లో, ఆర్ట్స్ కాలేజ్లను. ఇప్పుడు అదేంటంటే ఆల్మోస్ట్ నన్న యూనివర్సిటీ, ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయిందనమాట. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ జర్నీ ఉండేది అది, అకాడమిక్ సైడ్ అంతా అని.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటీ అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంకా మొత్తం అంతా ఐటీ లైక్ ఎంఎన్సీస్లోనే నా జర్నీ అంతా స్టార్ట్ ఎన్ని అయింది. ఇయర్స్ ఉన్నారు సార్ ఈ ఐటీ ఇండస్ట్రీలో? నేను మొత్తం అంటే నా కెరియర్ స్టార్ట్ చేసింది 95లోనే స్టార్ట్ చేసినాను జాబ్. అంటే ఈవెన్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేశాను నేను యాక్చువల్లీ. ఓకే. అండ్ రాజమండ్రిలో ఉండేటప్పుడు ఏంటంటే అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న యాక్టివిటీ కోసం చాలా ఆ సర్వీస్ దొరకలేదు మాకు అప్పుడు. ఏంలా మేము ఏదైతే ఒక వీడియో అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో చిన్నది, దాన్ని ఏంటంటే డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. ఓకే. సో లైక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా ఇప్పుడు గుర్తుండే మన పెళ్ళిళ్ళ సీడీలో ఉండేవి చూసారా, అవి మన రెగ్యులర్ క్యాసెట్స్ నుంచి వీసీఆర్ క్యాసెట్స్ ఉండేవి చూసారా, ఆ క్యాసెట్స్ నుంచి సీడీ ఫార్మాట్లో కన్వర్షన్ అనేది అప్పుడు మాకు దొరకలేదు. సరే అప్పుడు చాలా తిరిగాం అంటే లైక్ వచ్చి హైదరాబాద్ వచ్చి చేయాల్సి వచ్చింది. సో ఈ చిన్న వన్కి ఇంత తిరగాలని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి ఫస్ట్ నేను స్టార్ట్ చేసి నా ఓన్ డాస్కి అదే స్టార్ట్ చేశాను అనమాట. రాజమండ్రిలో వీడియో సీడీస్ టు సీడీ కన్వర్షన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో సిస్టమ్ కూడా లేదు. సిస్టమ్ అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడైతే నెట్ గూగుల్ ఈ ఏఐ అన్నీ వచ్చేసినాయి, జెమినీ తర్వాత చాట్ జీపీటీ అని వచ్చినాయి, కానీ అప్పట్లో మ్యాగజైన్స్ వచ్చేవి, పీసీ క్వెస్ట్ అని చెప్పి కైండ్ ఆఫ్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ మ్యాగజైన్స్ వచ్చాయి. ఆ మ్యాగజైన్స్ చూసి చదివి హైదరాబాద్లో కొన్ని పార్ట్స్, చెన్నైలో కొన్ని పార్ట్స్ తెచ్చుకొని నా పీసీ నేనే అసెంబుల్ చేసుకుని సో వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో అది అంటే లైక్ స్టార్టింగ్ నా కెరియర్ అక్కడ అనమాట యాక్చువల్లీ. తర్వాత ఫస్ట్ నా పీసీ నేను అసెంబుల్ చేసుకున్నా. ఈ కన్వర్షన్ ఏదైతే ఉంటుందో చూసారా, వీడియో సీడీ టు అంటే మనం అది ప్లే చేసి దాని నుంచి మన సిపియూకి ఇన్పుట్ ఇవ్వాలి. సిపియూకి ఇన్పుట్ ఇస్తే దాని బ్యాక్గ్రౌండ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అది తక్కువ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం మొదట్లో, తెలియక నాలెడ్జ్ లేక. సో దానివల్ల ప్రాపర్గా క్వాలిటీగా కన్వర్ట్ అయ్యేది కాదు. మళ్ళీ దాన్ని మార్చాం. తర్వాత ఏంటంటే ఏమాత్రం పవర్ పోయినా ఇప్పుడైతే అప్పుడు సీడీస్లో ఏంటంటే హెచ్పి గోల్డ్ అని వచ్చేది సీడీస్. దగ్గర అరౌండ్ 250 రూపీస్ ఒక సీడీ ఉండేది. పొరపాటు నేను చిన్నదైనా సీడీ పోయేది అనమాట. చిన్న స్క్రాచ్ సీడీ పోతుంది. మధ్యలో ఏమైనా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా అంటే కన్వర్ట్ చేసి సిస్టంలో సేవ్ అవుతుంది. సిస్టమ్ నుంచి మళ్ళీ సీడీలోకి రైట్ చేస్తుంది. యూ విల్ నాట్ బిలీవ్, రాజమండ్రి మా హౌస్లో సీలింగ్ మొత్తం సీడీస్తో చేశాను. అంటే గుర్తుంటుంది అని ఫస్ట్ కెరీర్ అన్ని సీడీలు పోగొట్టాం మొదట్లో. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే హెచ్పి గోల్డ్ అని ఉంటుంది, హెచ్పి సిల్వర్ అని కూడా 2 సీడీస్ ఉండే అప్పట్లో. సో అలాగా కెరియర్ స్టార్ట్ చేసి ఫస్ట్ నా సిస్టమ్ చేసుకున్నా. మా ఫ్రెండ్ అడిగాడు, నువ్వు చేసుకున్నావు కదరా నాకు కూడా చేయమంటే ఇద్దరు వెళ్ళి మళ్ళీ కొన్ని పార్ట్స్ హైదరాబాద్, కొన్ని పార్ట్స్ చెన్నైలో తీసుకుని వచ్చి అసెంబుల్ చేసుకుని. అప్పట్లో యూట్యూబ్లో కూడా లేవు, ఓన్లీ ఆ మ్యాగజైన్స్లో చూడటమే. 2-3 మ్యాగజైన్స్ ఉండేవి. పీసీ క్వెస్ట్ బాగా గుర్తు, దాంట్లో ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చేది, దాంట్లోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉండేది అనమాట. సో అలా ఫ్రెండ్కి 2-3 ఫ్రెండ్లు అయిన తర్వాత ఎవడో సజెస్ట్ చేశాడు, ఎందుకు ఫ్రీగా చేయడం నువ్వు, ఇదే చేతిలో తీసుకెళ్ళి బిజినెస్గా చేసుకోవచ్చు కదా. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే మొత్తం ఈస్ట్ గోదావరి ఉన్న అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నిటికీ మెషిన్స్ సప్లై చేసాం. అండ్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాం అనమాట. అది యాక్చువల్గా అప్పుడు పీసీ హౌస్ అని చెప్పి పేరు, మా ఫర్మ్ పేరు. పీసీ హౌస్ ఎనీథింగ్ ఫర్ ఎనీవన్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్. అదే పర్సనల్ కంప్యూటర్ అని చెప్పని. సో అకాడమిక్ అంటే ఆల్ ఇన్ వన్, అంటే ఆ టైటిల్ పేరు మీద ఈ వర్క్స్ అన్ని చేసేవాళ్ళము. అలాగా ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు కూడా సిస్టమ్ సప్లై చేసాం అనమాట. ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, వాళ్ళు ట్రైనింగ్ చూసుకున్నవి. సో వాటికి చేసి అప్పట్లో ఏంటంటే బీసీఏ అనేది కొత్త లాంచ్ అయింది, బ్యాచులర్ ఆఫ్. ఇప్పుడు ఎంసీఏ ఉంది కదా, దాని ముందు బీసీఏ స్టార్ట్ అయింది. సో వాళ్ళకి ఎప్పుడైతే మెయింటెనెన్స్ ప్లస్ అలాగే ఏంటంటే వాళ్ళ క్లాసెస్ ఒకటి టేకప్ చేశాను. ఇంత ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయిన జర్నీ అసలు ఎలా షిఫ్ట్ అయ్యారు, ఎలా ఒప్పించారు ముందు? సో అలా జరిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎప్పుడైతే మాకు అక్కడ ఏఎంసీ మాకు ఇంత హ్యూజ్ కంప్యూటర్స్ ఉండేవి కాలేజ్లో. ఇప్పుడు ఇండస్ట్రీలో అనుకోండి కొన్నే ఉంటాయి, వేరే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్లో అనుకోండి. ఇప్పుడు మీకు ఏంటంటే మీకు ఈస్ట్ గోదావరి అంతా ఏంటంటే ఈ ఆయిల్ మిల్స్ ఇవన్నీ ఉంటాయి, క్యాష్యూ మిల్స్ ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఉంటాయి, లైక్ షుగర్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి, డెక్కన్ షుగర్ స్వీట్ అని. వీటన్నిటికీ ఏఎంసీ చేసేవాళ్ళం అనమాట. అలాగే కాలేజ్లో ఇంకా ఎక్కువ కంప్యూటర్స్ ఉంటాయి. సో మాకు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లోనే ఒక బ్రౌజింగ్ సెంటర్ పెట్టి, ఇంకా స్టూడెంట్స్ రిలేట్ అంటే ఏది ఎజెండాతో వెళ్ళలేదు, సంథింగ్ ఆపర్చునిటీ ఉన్నది లేదంటే క్రియేట్ చేసుకొని. ఇప్పుడు అంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్గా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ వర్క్స్ సంబంధించి దాని డాక్యుమెంటేషన్, స్పైరల్, అలా వాట్ ఎవర్ చిన్న వర్క్స్ అన్ని అలా చేసుకుని ఒక దాంట్లో అయితే ఒక ఏమంటారు అడ్డాగా చేసుకున్నాను. ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్లో మాకు ఒక పెద్ద ప్లేస్ ఇచ్చి దాంట్లోనే బ్రౌజింగ్ సెంటర్, ఈ రెగ్యులర్ జాబ్ వర్క్స్ ఇవన్నీ చేసుకుంటూ చేసొచ్చు. ఆ టైంలోనే రెగ్యులర్ బయట వర్క్స్ కూడా, ఇప్పుడు ఎందుకంటే ఉన్న సిటీ రాజమండ్రిలో తక్కువ వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారంటే బయట మిగతా అప్పుడు బ్యాంకింగ్ ఆటోమేషన్స్ కూడా అయ్యాయి. అంటే మనకి మాన్యువల్గా లెడ్జర్లో ఉండేవి
సిస్టంలో కన్వర్ట్ చేయడం అనమాట, డేటాబేస్ కన్వర్ట్ చేస్తాం. అది కూడా మాన్యువల్గా ఫీడింగ్ అదంతా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవన్నీ చేసేవాళ్ళం. ఓకే. సో ఇలా వెళ్తూ ప్యారల్గా ఎరెనా మల్టీమీడియా సెంటర్ కూడా తీసుకున్నాను అనమాట. సరే ఇదంతా చూసి ప్రొఫైల్ చూసి ఎవరైనా నాకు కాల్ వచ్చింది, అంటే యూఎస్ కంపెనీ నుంచి ఇలాగా ఆఫర్ వచ్చిందని. సో అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ సేమ్ అవన్నీ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాయి. ఫస్ట్ జాబ్ హైదరాబాద్లో అనమాట యాక్చువల్లీ. అక్కడ నుంచి ఐటీ ఎంఎన్సీ కెరియర్ స్టార్ట్ అయింది. సో అక్కడ రాజమండ్రిలో ఇవన్నీ కలిపి మోర్ దెన్ 20 years అయితే మాత్రం ప్రాపర్ ఐటీ కెరియర్ అయితే ఉంది. ఓకే. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి ఒక సీనియర్ మోస్ట్ మేనేజర్ వీపీ లెవెల్ వరకు వెళ్ళాను. కెరియర్ అంటే లైక్ అకాడమిక్ కెరియర్, ఐటీ కెరియర్లో. సో నౌ కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడికి ఎలా వచ్చారా అన్నది చెప్పాను కదా, అలా మనకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో మధ్యలో ఏమైందంటే హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో అది ఎంఎన్సీ కాబట్టి నైట్ షిఫ్ట్స్ చేసామని, యూఎస్ టైమింగ్స్ చేసామని అనమాట. అప్పుడు మన జెమినీ వాళ్ళు ఆదిత్య మ్యూజిక్ అని చెప్పి లాంచ్ చేశారు, సమ్వేర్ అరౌండ్ 2002 or 2003 ఆ టైంలో. అప్పుడు నేను వెళ్ళాను, ఆడిషన్స్కి వెళ్ళాను, యాంకర్గా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఏంటంటే ఫ్రెంచ్ బేర్డ్ ఉండేది. అండ్ అప్పుడు అటైర్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడైతే క్యారెక్టర్స్ కోసం ఇలా ఈ సాల్ట్ అండ్ పేపర్ లుక్ మెయింటైన్ చేస్తున్నాం, కానీ అప్పుడు కొద్దిగా నీట్గానే, అంటే చూసేటట్టుగా ఫేస్ ఉండేది. సో ప్లెజెంట్గా ఉండేది అట్లీస్ట్. సో అప్పుడు దాన్ని సెలెక్ట్ అయ్యాను, 2 shows కూడా చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఓంకార్ గారు అప్పుడు అదే టైంలో ఆయన కూడా వచ్చారు, ఓంకార్ గారు కూడా ఇండస్ట్రీకి యాంకర్. సో అదే టైం నాకు బాగా గుర్తు, ఎందుకంటే మేము ఒకేసారి ఆడిషన్ ఒకే రోజు ఇచ్చాం అనమాట ఆడిషన్. ఓంకార్ గారు కూడా సేమ్ డే వచ్చారా? అప్పుడు ఓంకార్ గారు స్టార్ట్ చేసింది ఆదిత్య మ్యూజిక్ తోనే స్టార్ట్ చేశారు, కెరియర్ అయింది. సో అలాగైంది. బట్ ఏంటంటే అప్పుడు నేను చిన్న ఆశ ఏంటంటే 2 చేసేవచ్చు, 2 పడవల మీద ట్రావెల్ చేయొచ్చు అనే దీని మీద. అది నైట్ షిఫ్ట్ కదా, ఇది డే కదా అని చెప్పి చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే తర్వాత తెలిసింది ఏంటంటే అది అంత ఈజీ కాదు. అండ్ తర్వాత ఎథికల్గా కూడా ఏంటంటే నేను వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళకి చెప్పాలి, అప్డేట్ ఇవ్వాలి, ఇలా చేస్తున్నామని చెప్పని. సో వాళ్ళు ఏమన్నారని అంటే, మాకు చేయడానికి నార్మల్ ఒక కంపెనీలో పాలసీ ఏముంటుందంటే వేరే కంపెనీలో చేయకూడదు, అంటే శాలరీ బేసిస్ మీద చేస్తున్నప్పుడు వేరే కంపెనీ వర్క్ చేయకూడదు. బట్ స్టిల్ వాళ్ళు ఓకే పర్వాలేదు వాళ్ళు. కానీ ఏమన్నారంటే యాజ్ లాంగ్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు అక్కడేమో నైట్ అంతా చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి డే టైం షో చేయాలంటే ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఇంకా అక్కడికి అది ఆగిపోయింది. 2 or 3 shows చేశాను, ఇంకా వదిలేదు. ఇదే వదిలేశారు? జాబ్ కంటిన్యూ చేశాను, యాంకరింగ్ వదిలేసాను. తర్వాత అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years తర్వాత, అంటే అక్రాస్ గ్లోబ్ ట్రావెల్ చేశాను. అంటే నా వర్క్ రిలేటెడ్ యూఎస్లో ఉన్నాను కొన్ని రోజులు, స్టేట్స్లో. ఐ మీన్ యూఎస్లో కూడా 2-3 స్టేట్స్లో ఉన్నాను. తర్వాత ఇటు ఫిలిప్పీన్స్, సింగపూర్, దుబాయ్, లైక్ మెజారిటీ ఆఫ్ ద సిటీస్ నేను ట్రావెల్ చేశాను అనమాట వర్క్ రిలేటెడ్. అంతా అయిపోయిన తర్వాత రెసిషన్ వచ్చింది. రెసిషన్ వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీస్ మ్యాక్సిమం అంటే మ్యాన్ పవర్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా. మా దాంట్లో ఏం చేశారంటే ఇక్కడ బ్రాంచ్ తీసి టీం అంతా అక్కడికి యూఎస్లోనే రావాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు. సో నాకు ఏంటంటే ఈ మధ్యలో నేను ఒకసారి యూఎస్లో ఉన్నప్పుడు మా ఫాదర్కి చిన్న ఇన్సిడెంట్ జరిగి, అంటే రావడానికి హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలా టఫ్ టైం అయింది నాకు. అంటే రావడానికి నేను కరెక్ట్గా ఫిలిప్పీన్స్లో దవాబ్లో ఉన్నాను అప్పుడు. దవాబ్ మనకి ఏంటంటే మెడికల్ కాలేజెస్ ఫేమస్ అది. అంటే మన ఇండియన్లో ఇక్కడ మెడికల్ కాకపోయినా, అంటే కొంతమంది అంటే అనకూడదు, ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదు, కానీ కొంతమందికి ఏంటంటే ప్రాక్టీస్ కరంగా కాకుండా ఓన్లీ వెనకాల ఒక క్వాలిఫికేషన్ ఉండాలని కొంతమంది ప్లాన్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే దవాబ్లో మెడికల్ ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఇండియా వచ్చి ఒక బేసిక్ ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయిన తర్వాత ఇండియాలో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. సో అక్కడ చాలా మంది ఇండియన్స్ కూడా ఉంటారు అనమాట దవాబ్లో, ఫిలిప్పీన్స్లో. సో దవాబ్లో ఉన్న చాలా రిమోట్ ఏరియా. సో మా ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఎంత నియరెస్ట్ ఫాస్టెస్ట్ అంటే కంపెనీ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎంత అమౌంట్ ఉన్నా ఆయన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వాలి. అది కూడా అక్కడ రాజమండ్రి, హైదరాబాద్ కూడా కాదు. సో నేను దవాబ్ నుంచి అక్కడ నియరెస్ట్ రావాలి, నియరెస్ట్ ఫిలిప్పీన్స్ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ నుంచి మళ్ళీ రాజమండ్రి. సో 3 days పట్టింది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఏదన్నా మనం దగ్గరలో ఉండాలి తప్పితే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళకూడదు. అంటే ఎవరి చాయిసెస్ వాళ్ళవి. బట్ నా పర్సనల్ చాయిస్ ఏంటంటే మోర్ ఆఫ్ ప్రైమరీ, అంటే మానిటరీ బెనిఫిట్స్ కన్నా నాకేంటంటే చెప్పాను కదా, నా హాబీస్ అటువంటివి, రిలేషన్స్, ఐ మీన్ లైక్ ఏంటంటే ఈ బాండింగ్ ఇదంతా ఉంటుంది. సో అందుకు ఇంకా నేను అది యూఎస్ వెళ్ళకుండా ఇంకా నేను అనుకున్నా, మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఇది ఉంది నాకు. తర్వాత ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, సో మన చేతిలో స్కిల్ ఉంది, ఏదైనా చేయొచ్చు అని చెప్పి నేను జాబ్ క్విట్ చేసి, అంటే యూఎస్ వెళ్ళాలని ఆఫర్ రిజెక్ట్ చేసి ఇంకా బయటకు వచ్చి ఏదైతే నేను వర్క్ చేసుకున్నాను అదే ఈకామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసాను అనమాట. ఓకే. ఇప్పుడు మన అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇప్పుడు వచ్చినాయి. బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అప్పుడు అమెజాన్ కూడా ఇంకా స్టార్టింగ్లో ఉంది. అప్పుడు స్నాప్డీల్ అని చెప్పి ఉండేది.
స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, షాప్ క్లూజ్, అలాగే బిగ్ బజార్ ఏంటంటే ఫ్యూచర్ బజార్ అని చెప్పి ఇలా ఈకామర్స్ పోర్టల్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ప్రొడక్ట్స్ సప్లై చేసేవాళ్ళం అనమాట, వెండర్గా ఉండేవాళ్ళం. యా, సో ఇంట్లోనే హోమ్ బేస్డ్ అనమాట. ఇంట్లోనే మాది ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో పక్కన ఒక హ్యూజ్ ఒక హాల్ ఉంటే దాంట్లోనే స్టాక్ మెయింటైన్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. మీరు మీడియేటర్గా ఉండేవాళ్ళు? మీడియేటర్ కాదు, అదేంటంటే కాదు, అది ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మార్కెట్ ప్లేస్ అంటారండి, వెండర్స్ అంటారు మమ్మల్ని, ఆర్ సెల్లర్స్ అండ్ బయ్యర్స్. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని ఏంటంటే మార్కెట్ ప్లేసెస్ అంటారు, మార్కెట్ ప్లేస్. సో సేమ్ ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటే సంత అండి, సంతలో అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు. సో అలా ఏంటంటే మా ప్రొడక్ట్స్ మేము వాటిలో యూస్ చేస్తాం. సో అలాగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లో చేసే ఏదైతే మేము ప్రొడక్ట్స్ పెట్టేవాళ్ళమో మా ఓన్గా జాతర, ఇప్పుడు మీకు చెప్పాను చూస్తారా సంత, సేమ్ అలాగే జాతర.in అని చెప్పి ఈకామర్స్, మా ఓన్ ఈకామర్స్ పోర్టల్ స్టార్ట్ చేసాం అనమాట. సో పేరు అది. జాతరలో మనకి ఏంటి, ఇప్పుడు మీకు మనం చిన్నప్పుడు మనం సెలవులకి ఊళ్ళో వెళ్తాం చూసారా, అమ్మమ్మ వాళ్ళు లేకపోతే నానమ్మ వాళ్ళు ఊళ్ళో వెళ్తాం. అక్కడ మనకి ఏంటంటే ఏదో తిరణాల్లో మేళా జరుగుతుంటాయి చూసారా, ఏవో ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడ మీకు చూస్తే బయట టెంట్లు వేసి చిన్న అన్ని సామాన్లు అమ్ముతారు. నాకు గుర్తు అప్పుడు పిప్పర్మెంట్లు అవి అక్కడ నుంచి ఈవెన్ పెద్ద టీవీలు అవి కూడా పెద్ద సిస్టమ్స్ కూడా పెడుతుంటారు. సో అలా ఆ పేరు అంటే మన తెలుగు నేటివిటీ బయటకు స్ప్రెడ్ చేయాలని చెప్పి జాతర అనే పేరు పెట్టాము, JAATARA.in. ఇన్ అనేది ఇండియా అని చెప్పని. సో అలాగా ఇప్పుడు ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తున్నాం, జాతర.Asia, జాతర.USA అని చెప్పి డొమైన్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో దీంట్లో ఈ ప్రొడక్ట్స్ అవన్నీ ఇచ్చేస్తుంటాం. ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తున్న ప్రాసెస్లో ఇప్పుడు మనకు జాబ్ చేయట్లేదు, మన ఏదైనా చేయాలంటే మనం ఓన్ డెసిషన్, ఎవరికి మనం ఆన్సర్ చేయట్లేదు, బాస్ ఎవరు ఉండరు, మనకు మనమే బాసు, టైం కూడా మన చేతిలో ఉంటుంది. ఈ ప్రాసెస్లో జాబ్ మానేసే ముందు ఏంటంటే యుఎస్లో ఉండేటప్పుడు ఇక్కడ మన లోకల్ వాళ్ళే కొంతమంది ఉన్నారు అక్కడ, నా ఫ్రెండ్స్ వాళ్ళు. అక్కడ ఏంటంటే ఇలా చాలామంది ఇండస్ట్రీ వైపు కొద్దిగా ఇంట్రెస్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారని అంటే, ఇప్పుడైతే బాగా ప్రతి సినిమా యుఎస్లో రిలీజ్ అవుతుంది, అప్పట్లో అన్ని రిలీజ్ అయ్యేవి కాదు యుఎస్ థియేటర్స్లో. సో వీళ్ళు ఏం చేసేవారు అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునేవాళ్ళు, తీసుకొని అక్కడ థియేటర్స్లో వాళ్ళు అంటే అన్ని డేస్ కాదు, మేబీ వీకెండ్స్ 3 shows సంథింగ్, ఫ్రైడే, సాటర్డే, సండే వాళ్ళు టెలికాస్ట్ చేసేవారు థియేటర్స్లో, థియేటర్ రెంట్ తీసుకొని చేసేవారు ఆ టైప్. తర్వాత ఏంటంటే అక్కడ షూటింగ్స్ మనకి ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ కరోనా తర్వాత మ్యాక్సిమం యుఎస్ వెళ్ళేవారు షూటింగ్స్కి, సాంగ్స్ కానీ మినిమం ఒక్కసారైనా వెళ్ళేవారు. సో అక్కడికి షూటింగ్ క్రూ వెళ్తే వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని చూసుకోవడం, అక్కడ లోకల్ ఎక్విప్మెంట్, లోకల్ మ్యాన్ పవర్ ఎవరైనా కావాలన్నా వాళ్ళకి అకామిడేషన్స్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ చూసి ఆ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారు. సో వాళ్ళ దగ్గర సినిమాటిక్ లెన్సెస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు కొని ఇప్పుడు అన్ని ఇక్కడ నుంచి క్యారీ చేసుకెళ్ళారు కదా ఈ ఫ్లైట్స్లో వాటిలో, అందుకంటే అక్కడ కొన్ని మెయింటైన్ చేసేవారు ఎక్విప్మెంట్. సో ఆ ఎక్విప్మెంట్ రెంటల్స్ కూడా అన్నీ చూసుకునేవారు అనమాట అలాగా. సో ఆ ప్రాసెస్లో మేము ఏదో అవుట్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఫొటోస్ తీశారు వాళ్ళు. ఆ ఫొటోస్ తీసిన తర్వాత ఇవి నావేనా అనిపించింది నాకు యాక్చువల్గా. అంటే సినిమాటిక్ లెన్సెస్తో యూస్ చేసి మనం ఫొటోస్ తీస్తే అసలు కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉందన్నమాట, రెగ్యులర్గా బయట నేను కనబడేదానికి దీంట్లో కనబడేదానికి. సో వాళ్ళు కూడా ఇంత ఇదిగా ఉంది కాబట్టి వై డోంట్ యూ ట్రై అన్నట్టు వాళ్ళు ఫస్ట్ నాకు అక్కడ వాళ్ళు ఆ విత్తనం వేశారనమాట యాక్చువల్గా. సరే తర్వాత ఆ ఫొటోస్ వచ్చిన తర్వాత ఫేస్బుక్లో పెడితే చాలామంది అంటే క్యాప్తో ఉంటుంది ఒకటి, అంటే అది క్లీన్ షేవ్ అప్పట్లో, ఎవరో డైరెక్టర్ అనుకొని ప్రొఫైల్స్ పంపించడం ఆర్టిస్టులు, తర్వాత ఏంటంటే కొంతమంది కథలు పంపించడం ఇవన్నీ చేసేవారు ఫేస్బుక్లో. సో అలాగా ఏదో ఫ్రెండ్స్ చెప్పారు కదా అంత సీరియస్గా తీసుకోలే. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ వర్క్ అవుతున్నప్పుడే ఇన్స్టెంట్లీ మా పెద్ద బాబుని ముందు స్టార్ట్ చేశాడు మూవీస్లో, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడనమాట. తను అరౌండ్ 5 years అప్పుడు యాడ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ చేసేవాడు. అది కూడా ఏంటంటే వీకెండ్స్లో సెలవులు ఉన్నప్పుడు, అంటే అకాడమిక్ డిస్టర్బ్ అవ్వకుండా చేసేవాళ్ళు అనమాట. ఒక యాడ్ TNR గారు ఒక యాడ్ షూట్ చేశారు. TNR గారు హిమగిరి. TNR గారు మనకు ఓన్లీ ఇంటర్వ్యూర్గా తెలుసు కానీ ఆయన మల్టీ టాలెంటెడ్, ఆయన ఆర్టిస్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా చేశారు, అన్ని చేశారు. సో ఇన్సిడెంట్లీ ఒక యాడ్ హిమగిరి హాస్పిటల్ యాడ్ చేస్తున్నప్పుడు బాబుని తీసుకెళ్తే ఫస్ట్ TNR గారు చూసి సజెస్ట్ చేశారు. మీరు ఇన్సిడెంట్లీ అప్పుడు ఏంటంటే ఏదో సంభవం కుదరక కొద్దిగా లైట్గా షేవ్ విత్ మినిమం బియర్డ్తో ఉన్నా, ఆయన చూసి మీరు హైట్ బాగున్నారు సార్, అంటే మీది ఫేస్ విగ్రహం కూడా బాగుంది, ఇదే మాట అన్నారు, విగ్రహం బాగుంది. నాకు అర్థం అవ్వలేదు విగ్రహం అంటున్నారు ఏంటో బాబు మనిషిని పట్టుకొని అని. అంటే అలా పిలుస్తారు కదా, విగ్రహం బాగుంది మీది ప్లస్ లుక్స్ కూడా బాగున్నాయి, మీరు ఎందుకు ట్రై చేయకూడదు, హైట్ ఉన్నారు కానీ. ఊరుకోండి సార్ నేనంటే లేదంటే అప్పుడు ఆయన కూర్చోబెట్టి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే యా డెఫినెట్లీ ఉందని, అంటే నేను రండి ట్రై చేయండి, ఎందుకంటే
ఆ టైంలో మిడిల్ ఏజ్డ్ అంటే 40 to 50 ఇయర్స్ చేసే క్యారెక్టర్స్ ఎవరెవరైతే చేసి అప్పుడు ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు ఉన్నారో చాలామంది ఏంటంటే చనిపోయారు. సో ఆ ఏజ్ గ్రూప్కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. అందుకు మీరు రండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుందని చెప్పి నాకు ఫస్ట్ ఇంకా టీఎన్ఆర్ గారు నాకు సజెస్ట్ చేశారు. సో ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఫోటోగ్రాఫ్స్ చూస్తే అలా కనబడ్డాము, ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాను. ఓకే. ఫ్రెండ్స్ చెప్తే ఏదో సరదాగా చెప్తారు, బట్ ఒక ఇండస్ట్రీలో పర్సన్ అంత అప్పటికి ఆయన ఆల్రెడీ ఆర్టిస్ట్గా చేస్తున్నారు, డైరెక్టర్గా చేస్తున్నారు. అండ్ టీఎన్ఆర్ గారు అంటే అప్పటికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు, ఐ డ్రీమ్ వాళ్ళతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు, కానీ ఆయన మామూలుగా యాక్టివ్గా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండడం అంతా. సో ఒక సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక అతనే చెప్పినప్పుడు అప్పుడు సీరియస్గా థింక్ చేయడం మొదలుపెట్టాను. సరే ఏంటి ఎలాగ మనకేంటి ఎవరు గాడ్ ఫాదర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, అసలు జీరో, అసలు నో వన్, ఎలా వెళ్ళాలి ఏంటి అప్రోచ్ అవ్వాలి. సరే అలా ఆలోచిస్తుంటే ఇన్సిడెంట్ నాకు రాజమండ్రిలో నాతో వర్క్ చేసిన ఒక అబ్బాయి, తను ఇక్కడ హీరోగా చేశాడు 2-3 సినిమాలు. సో ఫస్ట్ పర్సన్ దాన్ని కాంటాక్ట్ చేశాను, ఎవరండి పేరు? రాజా అని చెప్పి. తను వేచిగుంట అని చెప్పి మన చార్మి గారు వెళ్తే అలా ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేశారు. తర్వాత సీరియల్స్ కూడా చేశారు, బట్ ఇప్పుడు అంటే వేరే బిజినెస్ చేసుకుంటాను. తను అడిగితే తను నవ్వాడు. అంటే నవ్వడం అంటే నువ్వేంటి ఎంత ప్రొఫైల్ ఉండి ఇప్పుడు నువ్వు సినిమా దీంట్లోకి వస్తావు, నువ్వు ఇంత మొత్తం ప్రపంచం అంతా తిరిగి నువ్వు చూస్తావు, ఇప్పుడు సినిమా అంటే చేయకూడదని కాదు కానీ అడ్జస్ట్ అవ్వడం కష్టం, కొన్ని ఉంటాయి, అదే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నువ్వు అక్కడ ప్రొఫైల్ నీకు ఇప్పుడు నాకు దగ్గర 5,000-6,000 మంది నాకు రిపోర్ట్ చేసావు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ఇక్కడ నువ్వు వెళ్ళి ఇప్పుడు నీకు ఏంటంటే చిన్న అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఇప్పుడు నువ్వు అక్కడ నీకు ఆఫీస్లో నీ క్యాబిన్లో నీకు లంచ్ నీకు తీసుకొచ్చి ఇస్తారు, బట్ ఇక్కడ నువ్వు వెంటనే స్టార్టింగ్ అవుట్ తీసుకుని ప్లేట్ పట్టుకునే ఒక బఫేలో ఇచ్చేసేయాలి. అండ్ అక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ చాలా తేడా ఉంటుంది. నువ్వు రేంజ్లోకి వెళ్ళావు కాబట్టి నీకు సార్ బాస్ అని ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ నీకేంటంటే ఆ ట్రీట్మెంట్ అన్నది ఉండదు, ప్రాపర్ రెస్పెక్ట్ ఉంటుంది అని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అంటే ఓకే దానికి అంత పర్లేదు, నేను రెడీ అయ్యాను. సరే అయితే అప్పటికి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ మర్చిపో నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, నువ్వు దిగితే 100% దీని మీద కాన్సన్ట్రేట్ చేయి. అండ్ తర్వాత ఏంటంటే ఓకే నేను ఇన్సిడెంట్లీ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని మన జేసీస్ అంటారండి, అది లయన్స్ క్లబ్ రోటరీ ఎలా ఉన్నాయి చూసారా సోషల్ ఆర్గనైజేషన్స్, అలా అదేంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో నేను ట్రైనర్ కూడా యాక్చువల్లీ. మన ఇప్పుడు ప్రదీప్ గారు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, మన ఎవరు ఇప్పుడు F2 ప్రదీప్, కానీ ఆయన యాక్చువల్గా ఏంటంటే 4 స్తంభాలాడు ప్రదీప్ గారు, ఆయన జంధ్యాల గారు ఫస్ట్ హీరో అండ్ సినిమాల్లో కూడా ఫస్ట్ డైరెక్టర్ హీరో ఆయన. సో వాళ్ళందరూ కూడా ఈ జేసీస్లో బాగా ట్రైనర్. తర్వాత గంప నాగేశ్వరరావు గారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, హ్యూజ్ మెంబర్స్ జాయిన్ అవుతుంటారు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, పబ్లిక్ స్పీకింగ్. సో ఆ కైండ్ ఆఫ్ ట్రైనర్ నేను యాక్చువల్గా. నేను ఆ ట్రైనర్. సో నాకు ఏంటంటే ఆ పబ్లిక్ స్పీకింగ్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా నేను క్లాసెస్ తీసుకుంటుంటాను. సో ఇదంతా ఉంది కదా పర్వాలేదులే మనం చేసేవచ్చు అనుకుంటే తను అప్పుడు నాకు చాలా క్లియర్గా చెప్పాడు. ఇన్సిడెంట్లీ తను ఏంటంటే సత్యానందం గారి స్టూడెంట్, వైజాగ్ సత్యానందం గారి స్టూడెంట్ తను. సో అక్కడ ఏదైతే తను డౌన్లోడ్ చేసుకున్నాడో నాలెడ్జ్ అంతా తను నాకు ఇచ్చేసాడు. ఎవరు సార్? సత్యానంద్ గారు. మన పెద్ద హీరోస్ అందరూ అంటే లైక్ ఇప్పుడు ఆయన లిమిటెడ్గా తీసుకుంటారు ట్రైనింగ్, ఒక బ్యాచ్కి 6 మెంబర్సే ఆయన కంట్రోల్లోనే ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఆయన పరివ్యూలో ఆయన ఏది చెప్తే మొత్తం ఏమంటారు టైం టేబుల్ అంతా ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ థింగ్లోనే. మనం చాలామంది ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆయన స్టూడెంట్సే. చాలా వెల్ నోటెడ్ ఆయన సత్యానందం గారు అని. ఆయన మా ఫ్రెండ్ ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు ముందు. సరే ఇంచుమించు ఏంటంటే ఇండైరెక్ట్లీ ఆయనకున్న నాలెడ్జ్ నాకు కూడా తను చేశారు, తను నాకు షేర్ చేశారు అన్నమాట. షేర్ చేయడం అంటే ఫ్రీగా కదా, ఒకటే అన్నాడు, నేనేదో డబ్బుల కోసం అని కాదు, ఫ్రీగా అంటే ఎవరెవరే అన్న రిలేషన్ ఉంటుంది, నాకు ప్రాపర్ ఫీజు పే చేయి, నీకు ఒక ఫ్యాకల్టీ ఏంటంటే నేను ఒక గురువులాగే నీకు కన్సల్ట్ చేస్తాను, మనం బయట క్లాసెస్ తర్వాతే ఎవరెవరే అని అనుకోవచ్చు, కానీ ఆ కైండ్ ఆఫ్ డిసిప్లైన్డ్ మేనర్లో నాకు తను ట్యూన్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. సేమ్ మన షూటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 4 o'clock లెగడం, తర్వాత ఏంటంటే ఏదైనా అడుగుతారు, దేనికి నో చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఆర్టిస్ట్గా సంథింగ్ వాట్ ఎవర్ మనం చేయలేని కూడా అడుగుతారు, బట్ సే ఎస్ అని చెప్పి నీవు చెప్పిన దానికి షూటింగ్కి టైం ఉంటుంది కాబట్టి ఈ లోపల మనం రెడీ అయిపోవచ్చు, లేదా ఓపెన్గా చెప్పు నాకు రాదు బట్ నేర్చుకుంటానని. సో అలాగే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, లేకపోతే ఫైట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని చెప్పి డ్యాన్స్ కాదు కానీ ఏరోబిక్ క్లాసెస్కి వెళ్ళాము మార్నింగ్ లెక్చి. అది అయిపోయిన తర్వాత నాకు ఇన్పుట్స్ అన్నీ ఏంటంటే మన కేబీఆర్ పార్క్ చుట్టూ రోజుకి ఒక్కొక్క ప్లేస్లో నుంచుని తను నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు అనమాట. అంటే లైక్ ఏంటి సెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి, తర్వాత ఒక కంటెక్స్ట్ చెప్పి దాని గురించి ఎనాక్ట్ చేయమని చెప్పి 2 things. అంటే పబ్లిక్లో చేస్తే ఏమవుతుంది అంటే మనకి భయం పోతుంది అని. ఇప్పుడు షూటింగ్లో ఉన్నారని ఒకసారి పెద్ద సినిమా అయితే
హ్యూజ్ ఉంటారు, 5,000 6,000 కూడా ఉంటారు. సో వాళ్ళందరి ముందు మనం చెయ్యాలి. సో ఆ ఫోబియా అవుట్ పోవడానికి, ప్లస్ తర్వాత ఇంకోటి ఏంటంటే కేబీఆర్ పార్క్ చుట్టూ మన ఇండస్ట్రీ వాళ్ళందరూ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు కాబట్టి ఎవరో అయినా చూడొచ్చు, ఎవరి కంట్లోనే పడవచ్చు, ఎక్కడైనా మనకు ఆపర్చునిటీ రావచ్చు అని చెప్పి ఆ సెన్స్తో అక్కడ చేసేవాళ్ళనమాట. ఒక్కొక్క మెజారిటీ వచ్చి బాలయ్యబాబు గారు ఆపోజిట్ ఒకటి ఉంటుంది, లోపల బస్ బే ఉంటుంది అక్కడ, తర్వాత మెయిన్ గేట్ దగ్గర ఇటు సైడ్ మన ఎల్వి ప్రసాద్ ఉంది చూసారు అక్కడ శబ్దాలయ. సో అలా డిఫరెంట్ పాయింట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట చేసేవాళ్ళు అనమాట. కొన్నిసార్లు అయితే ఎవరో వచ్చి అంటే తను నాకు కంటెక్స్ట్ చెప్పి వెళ్ళిపోయాడు, నేను ఆపోజిట్ ఉన్నాను అనుకొని చెప్పి ఎనాక్ట్ చేయాలన్నమాట. అలా నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరు వచ్చి బాబు ఏమైంది అంతా ఓకేనా, చూస్తే బాగానే ఉన్నావు, ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. సో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇన్సిడెంట్లీ లక్కీగా ఇంకా అవ్వలే, లైక్ హార్డ్లీ మేము స్టార్ట్ చేసి 15 days ఎంత అవుతుంది, ఇమీడియట్గా నాకు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. ఇది అదేంటంటే ఫేస్బుక్ ద్వారా వచ్చింది, ఏంటంటే చంద్రమోహన్ గారిది ఒక సినిమా అవుతుందండి, దానికి ఇలా కావాలి అని. అది చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఆ చైల్డ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ కొద్దిగా అది కూడా ఏంటంటే అంటే పిల్లల్ని అకాడమిక్గా సపోర్ట్ చేయకుండా పనులకి తీసుకెళ్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ క్యారెక్టర్ అనమాట. నెగిటివ్. దానికి చంద్రమోహన్ గారు ఏంటంటే లేదు ఇలా కాదురా బాబు అని చెప్పి, సో ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అనమాట. సో నేను కెమెరా ఫేస్ చేసింది చంద్రమోహన్ గారి కాంబినేషన్తో. సో నాకు అది ఒకటి నేను ప్లస్ అనుకుంటా. అంటే లైక్ నాకు ఇండస్ట్రీ అనేది సెంటిమెంట్ అని మీకు తెలియదేం కాదు. అప్పట్లో చంద్రమోహన్ గారు ఒక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారంటే కంపల్సరీ చంద్రమోహన్ గారి కాంబినేషన్తో స్టార్ట్ చేయించేవారు, అదో సెంటిమెంట్ అని, ఆయన లక్కీ హ్యాండ్ అని. సో నేను నా క్రెడిట్ కొద్దిగా ఆయనకే ఇస్తా. అంటే లైక్ ఆయనతో ఫస్ట్ నేను అంటే ఆ రెగ్యులర్ ఇల్లు ఫోన్ కాల్ ఉండదు కానీ సెట్స్లో ఎక్కడ కనబడినాను పలకరిస్తారు, గుర్తుపడతారు, అంతా చేస్తారు అనమాట. సో అలా స్టార్ట్ చేసిన కెరియర్ తర్వాత ఇమ్మీడియట్గా తర్వాత కూడా చేశానండి. అంటే లైక్ రీయూనియన్ డే అని చెప్పి దాంట్లో ఇమీడియట్గా సెకండ్ అంటే మెయిన్ విలన్ వచ్చింది. అంటే వాళ్ళు ఏంటంటే సేమ్ ఈ ప్రొడక్షన్ వాళ్ళు కాదు, అది సెపరేట్. నేను చెప్తాను కదంటే నేను ఐటీలో చేశాను ఇది కాబట్టి నాకు ఏంటంటే కొంచెం మోర్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే లైక్ బాగా ప్రెజెంట్ చేస్తాయి ఏదన్నా. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఫేస్బుక్లో ఏది చేసినా అంటే విత్ పర్మిషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌస్, కొంతమంది ఒప్పుకోరు వర్కింగ్ స్టిల్స్ కానీ పెట్టడానికి. సో వాళ్ళ పర్మిషన్తో అది పెట్టిన తర్వాత అవి చూసి ఆటోమేటిక్గా అలా కాల్స్ వచ్చాయి. తర్వాత రీయూనియన్ డే అని చెప్పి దాంట్లో డైరెక్ట్ నెగిటివ్ క్యారెక్టర్ వచ్చింది, ఒక ఎమ్మెల్యే అనమాట. అంటే అది లైక్ పేరే రీయూనియన్, అంటే లైక్ మన ఈ మహర్షి తర్వాత భీష్మ ఇవన్నీ ఉంటాయి చూసారు. అంటే లైక్ ఎక్కడెక్కడికో వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వచ్చి మన ఏదో విలేజ్కి ఏదో చెయ్యాలి అన్న కాన్సెప్ట్ మీద దాని మీద ఒకటి చేశాను అనమాట. సో అలా అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ వచ్చి నాకంటే నాకు ప్రాపర్ ఫౌండేషన్ వచ్చింది ఏంటంటే కిక్ 2 అండి, సురేందర్ రెడ్డి గారిది. అందరూ అసలు ఆ మూవీతో స్టార్ట్ అయింది అనుకుంటారు మీ జర్నీ. యా అంటే అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి తెలుసు. ఇప్పుడు మిగతా చిన్నవి అంటే మనం మా పెద్దది చిన్నదాన్ని పక్కన పెడితే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ నేను ఫేస్ చేసింది అయితే చంద్రమోహన్ గారితోనే, తర్వాత రీయూనియన్ అయితే, రెండు చిన్నవే, అంటే అంత రికగ్నైజ్డ్ అయిన మూవీస్ కాదు. తర్వాత ఎలా సార్ అసలు రెమ్యునరేషన్ తీసుకున్నారా ఫస్ట్ మూవీస్ కి? అలా ఏం లేదండి అసలు. అంటే నాకు తను మర్చిపోయాను, అదొకటి చెప్పాడు. రెమ్యునరేషన్ దీని మీద డిపెండ్ అవ్వాలని అంటే అవ్వదు. ఒక సింగిల్ ఇన్కమ్ మీద ఇండస్ట్రీలో రావాలి అని అంటే బయట గ్లామర్ ఇండస్ట్రీ వీళ్ళు లక్షలు సంపాదిస్తుంటారని చెప్పి ఆడియన్స్ అనుకుంటారు, కానీ లోపలికి వస్తే దాని లోతు ఎంత ఉంటారో తెలుస్తారు. అది మీకు కూడా తెలియదేం కాదు. అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాఫ్ట్లో ఒక్కొక్కరికి ఎంత పేమెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అంటారు. ఎస్, సక్సెస్ వచ్చి బాగుంది మనం అవసరం అని అనుకుంటే ఎంతైనా పే చేస్తారు. బట్ కాంపిటీషన్, ఎంత కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం నాకు ఇంత ఇవ్వండి అన్నప్పుడు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంత ఎక్కడైనా అది అలాగే జరుగుతుంది. సో మొదట్లో ఏంటంటే నాకు మానిటరీ అంత ఇంపార్టెంట్ కాదమ్మా. ఎందుకంటే ఏంటి అన్ని ఇప్పుడు మీరు ఇందాక 100 మూవీస్ నా దగ్గర ఏంటంటే ఐఎండిబిలో ఉన్నాయి. అవును, ఐఎండిబిలో లిస్టెడ్ అయి ఉన్నాయి. నేను అందుకే అంటున్నాను సార్, అంటే అసలు ఎంత కొంత తీసుకున్నట్లయినా గుర్తుందా, లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసేసారా ఫస్ట్? నాకు గుర్తుంటే మొదట్లో 1000 రూపీస్ ఇచ్చాను నాకు ఆ ప్రాజెక్ట్. ఏది చంద్రమోహన్ గారి సినిమాకి అయితే 1000 రూపీస్ పే చేశాను అప్పట్లో కదా. సో ఇచ్చారు, నేనేం అడగలే, వాళ్ళ చేతిలో పెట్టారు, ఇచ్చారు, వాళ్ళే కార్కి పంపించారు, ఇచ్చేసారు. అవునా థ్యాంక్ యూ అని చెప్పాను. అంటే అప్పటికి అలా కంపేర్ చేసుకోవాలి. నెలకి లక్షలు తీసుకునే జీతం నుంచి రోజుకి ఒక రోజు ఇలాగ మనకి 1000 రూపాయలు ఇచ్చినప్పటికీ ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ చేసాం ఏ ఫీల్డ్లో, ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసాం, దాంట్లో ఎర్నింగ్ స్టార్ట్ చేసాం అని చెప్పని. తర్వాత ఏంటంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశానండి. దాంట్లో ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్, అప్కమింగ్ బడ్డింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రాపర్ ఛానల్ ఉండదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు.
సో వాళ్ళు ఈ డెమో కైండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఏంటి, వాళ్ళ డెమోస్కి వాళ్ళ అవుట్పుట్ వాళ్ళ మేకింగ్ ఎలా ఉంటుందో చూపించడానికే వాళ్ళు చేస్తారు అవి. ఆ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు చాలామంది మనకి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యారు ఇప్పుడు. సో వాళ్ళ దగ్గర బడ్జెట్స్ ఏముంటాయి, ఆ ఫ్రెండ్స్ని వెళ్ళి అడిగిని, లేకపోతే చిన్న కెమెరా అప్పట్లో ఏంటంటే 5D సోనీ 5D కెమెరాలో తీసేవారు, ఉన్న అవైలబుల్ రిసోర్స్తో చేసేవారు. సో వాళ్ళందరికీ నేను ఇనిషియల్ డేస్లో బాగా సపోర్ట్ చేశాను. కొంతమంది ఇచ్చేవారు కాదు, బట్ నాకేంటంటే నాకు రీచ్ కావాలి, మైలేజ్ కావాలని చెప్పాను. సో నాకు అదే చాలా బాగా ప్లస్ అయింది. మీరు ఇందాక అడిగారు చూసారా 7-8 ఇయర్స్లో మీకు ఎందుకు ఇన్ని మూవీస్ చేయగలిగారు అని అంటే, అండ్ అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని కలుపుకుంటే మోర్ దెన్ 200 ప్రాజెక్ట్స్ అండి. అంటే నేను కెమెరాని ఫేస్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే దట్ ఇంక్లూడ్స్ వెబ్ సిరీస్లు కానీ, యాడ్స్ కానీ, మొదట్లో కొన్ని సీరియల్స్ కూడా చేశాను మొదట్లో స్టార్టింగ్ కెరియర్లో. సో అన్ని స్వామీజీ క్యారెక్టర్లు వచ్చేవి ఈ బియర్డ్తో, అందుకే ఇంక వద్దు బాబు స్వామీజీకి థ్యాంక్స్ అని చెప్పి ఇంకా సీరియల్స్ ఆపి, తర్వాత టైమింగ్స్ అని కూడా డేట్స్ కొద్దిగా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కూడా చేస్తా సీరియల్స్, అంటే లైక్ ఏంటంటే కంటిన్యూటీ క్యారెక్టర్స్ కానీ గెస్ట్ రోల్స్ చేస్తుంటా. అంటే ఆల్రెడీ ఆర్కా మీడియా పెద్ద పెద్ద బ్యానర్స్ వాళ్ళు సీరియల్స్ రన్ అవుతుంటాయి కదా, వాళ్ళు ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ ఉంది అని అంటే పిలుస్తారు, మేబీ 2-3 డేస్లో అయిపోతుంది, అక్కడ క్లోజ్ అయిపోద్ది అంతే. అంటే లెందీగా డేట్స్ ఉండి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, లేకపోతే సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ బ్లాక్ అయిపోవడం అనేది అయితే చేయట్లేదు అనమాట. సో అలాగా స్టార్ట్ చేస్తూ అప్పుడు ఎవరెవరైతే నేను సపోర్ట్ చేశానో వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ అవుతున్నారు. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళకి అది ఉంటుంది కదా, అప్పుడు మాకు సపోర్ట్ చేశారు, సో ఈయనకి కూడా మేము ఏదో ఒకటి చెయ్యాలి అని అలాగా టేక్ అండ్ గివ్ పాలసీలో చేశారు. తర్వాత మెజారిటీ వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి బాగా చేశాను. ఎంజాయ్ చేశారు సార్ కిక్ టు హిట్ ని, మీ కెరీర్ కి ప్లస్ అయింది? అవునండి, అంటే నాకు ప్లస్ అయింది వెరీ బేసిక్, చాలా ఫౌండేషన్, ఫస్ట్ పెద్ద ప్రాజెక్ట్ కదా. అవును. సో నాకేంటంటే దగ్గర 75 days చేసాను షూటింగ్, అది కిక్ 2. ఓకే. అండ్ 75 days వచ్చి అవుట్డోర్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం. ఒకటి జైసల్మేర్, రాజస్థాన్ జైసల్మేర్లో. ఇప్పుడు మీకు గుర్తుంటే కిక్ 2 విలేజ్ ఎపిసోడ్స్ కానీ, లేదా తర్వాత రైల్వే స్టేషన్ సెట్టెస్, మన తనికెల్ బర్ని గారు అంటే రవితేజ గారు విలేజ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ట్రాక్ వేసి అదంతా ఏంటంటే డీప్ డెజర్ట్లో సెట్ అనమాట, యాక్చువల్ ఒరిజినల్ ఇది కాదు, తర్వాత CG వర్క్స్ వేసి చేశారు. సో మొత్తం అక్కడ దగ్గర 30 days ఉన్నాం జైసల్మేర్లో. తర్వాత హంపీలో వెళ్ళాం, హంపీలో ఒక 1 week 10 days సాంగ్కి వెళ్ళాము. సో మీకు ఏమైందనంటే మొదట్లో కొద్దిగా అంటే రిజర్వ్డ్గా, అంటే లైక్ ఎవరు పట్టించినవారు కాదు, కొత్త ఫేసు, కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే ఆట పట్టి ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ర్యాగింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటాయి కదా కొత్త ఫేస్ కాబట్టి, అంటే అలా చెప్పి నెగిటివ్ సెన్స్లో కాదు కానీ ఏదో సరదాగా షార్ట్ గ్యాప్లో అలా కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఉండేది. ఇన్సిడెంట్లీ వేరే కో ఆర్టిస్టులు ఎవరు ఇంగ్లీష్ వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడే దాన్ని కూడా ఈడెవడో బయట నుంచి వచ్చాడు బాబు, US నుంచి దిగినట్టున్నాడు, అలా ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఉండేది మొదట్లో, హార్డ్లీ కపుల్ ఆఫ్ డేస్. తర్వాత అందరూ ఇంకా ఆటోమేటిక్గా సెట్ అయిపోయారు, అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు రైట్ నౌ కూడా వీ హ్యావ్ ఏ గ్రూప్ అనమాట, కిక్ 2 గ్రూప్ ఉంటుంది. సో అందరూ టచ్లో ఉంటాం, రెగ్యులర్గా ఏదో ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ కలుస్తాం. సో ఈ ప్రాసెస్లో నాకు బాగా ఇదైంది. సో ఆబ్వియస్లీ సురేందర్ రెడ్డి గారు నాకు ఏంటంటే తర్వాత సినిమాలు ఏ పాసిబిలిటీని ఇమీడియట్గా నాకు మ్యాచ్ అయ్యే సూటబుల్ క్యారెక్టర్ ఉంటే కంపల్సరీ పిలుస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా బాగా నాకు ఆ మూవీ వల్ల నాకు వర్కౌట్ అయింది 30 years పృథ్వీ గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు దాని ద్వారా. అందరూ ఇండస్ట్రీలో మా ఇద్దరు బ్రదర్సే అనుకుంటారు. ఇన్సిడెంట్లో మా యూనియన్లో కూడా మాకు అటాచ్మెంట్ ఉంది, మా యూనియన్ మెంబర్ అయిన ఆనరీ ప్రెసిడెంట్. అండ్ తర్వాత నండూరు రామ్ గారు అని చెప్పి ఆయన ఆస్ట్రాలజర్ అనమాట, ఆయన ఇన్సిడెంట్ ప్రొడ్యూసర్ కూడా. మొన్న రీసెంట్గా రుద్రమాంబపురం అని చెప్పి మూవీ కూడా చేయడం జరిగింది. సో ఆయన కూడా అలా మూవీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటారు, చాలామంది ఆయన పర్సనల్ క్లయింట్స్ అనమాట. ఆయన జాతకాలు చెప్తుంటారు, వాస్తు అవన్నీ. అలాగే జబర్దస్త్ వాళ్ళు చంటి, చలాకి చంటి, నవీన్, ఇలాగ మొత్తం. అలాగే ఈవెన్ రైట్ నౌ రాజ్పాల్ యాదవ్ గారు, అప్పుడు వాళ్ళిద్దరూ బాలీవుడ్ వాళ్ళు కూడా చేశారు, సంజయ్ మిశ్రా గారు, నాట్ బిల్ ఇప్పుడు కూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు. అందుకే అన్ని డేస్ ట్రావెల్ చేసాం. అండ్ అన్నిటికన్నా ఇదైతే రకుల్ ప్రీత్ సింగ్ గారు దాంట్లో లీడ్ రోల్, హీరోయిన్. కిక్ 2 తర్వాత ఆవిడ నేను ఎక్కడ అసలు కాంబినేషన్ చేయలేదు. మధ్యలో ఏదో అన్నపూర్ణ స్టూడియోస్లో వేరే ప్యారల్గా వేరే సెట్లో ఉంటూ వెళ్ళి హలో హాయ్ ఎంతవరకు చెప్పొచ్చు, అంతే అయిపోయింది. ఈ రుద్రమాంబపురం అనే మూవీ నేను ఇందాక చెప్పాను కదా, యాక్చువల్గా అది సొంత ఓన్ ప్రొడక్షన్ అనమాట. అది దాని ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ అంతా నేనే చూసుకున్నాను. దాంట్లో మెయిన్ లీడ్ గా కూడా నేను, అజయ్ ఘోష్ గారు. అంటే హీరో హీరోయిన్స్ వాళ్ళు అండర్ కవర్ లో ఉంటారు. ఈ 2 క్యారెక్టర్స్ మీద మెయిన్ అంటే స్టోరీ అంతా వాళ్ళ మీద ట్రావెల్ అవుతుంది అనమాట. 2 విలేజ్ హెడ్స్, యాక్చువల్ అది ఫిషర్మెన్ బ్యాక్ డ్రాప్, రియల్ ఇన్సిడెంట్స్ మీద చేశాను స్టోరీ. ఓన్ ప్రొడక్షన్ అంటే ఎంత బడ్జెట్? అది బడ్జెట్ అని అంటే యాక్చువల్గా మేము ప్లాన్ చేసిందే ఓటీటీకి ప్లాన్ చేసామండి. అంటే ఇనీషియల్ బడ్జెట్ ఏంటంటే దగ్గర 1 crore వరకు అయితే, తర్వాత
ఈ డిలే అవ్వడం రిలీజ్ ఇవన్నీ తెలియడం సినిమా కష్టాలు, చిన్న సినిమా కష్టాలు ఇవన్నీ. సో అంతా అయ్యేటప్పుడు ఇంట్రెస్ట్లు అన్నీ కలిపి దగ్గర దగ్గర సమ్వేర్ 1.3 1.4 వరకు అయిపోయింది అనమాట. సో కీపింగ్ దట్ అసైడ్, ఆ ప్రమోషన్స్ పార్ట్లో నాకు ఎవరైతే ఆ టైంలో నేను యాక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరి చేత నేను, అండ్ ఇన్సిడెంట్లీ ఆ ట్రైలర్ సుకుమార్ గారు లాంచ్ చేశారు. అవును, చూసాను. సుకుమార్ గారు లాంచ్ చేసి దాంట్లో కూడా ట్రైలర్లో కూడా ఆయనకి ఉన్న నాకు రిలేషన్ ఆయనే చెప్పారు, ఇలా రాజశేఖర్ నాకు బాగా పరిచయం ఇదంతా అని చెప్పాను. సో తర్వాత ఇంకెవరెవరు అనుకుంటే మా ఫిషర్మ్యాన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మొత్తం లోకల్లో ఉన్న ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసాం అది. అప్పుడు ఇన్సిడెంట్లీ మన ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఫిషర్మ్యాన్ బ్యాక్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో వాళ్ళతో వెళ్ళి చేసాం. తర్వాత మన ఆయన ఎవరు ఈ కైండ్ ఆఫ్ ఫిషర్మెన్ సైడ్ ఉన్న వాళ్ళందరూ పొలిటికల్ గా వాళ్ళందరూ ఈ రుద్రమాంబపురం హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది సార్. మీరు అనుకున్నట్లు మరి వర్కౌట్ అయిందా? రీచ్ పరంగా వర్కౌట్ అయింది. అదే చెప్తాను కదా, మన టాపిక్ ఏంటంటే సో ఎప్పుడో 7-8 years బ్యాక్ చేసిన ఒక అంటే అప్పుడు నాకు పేరు లేదు, అంత లేదు, ఒక నార్మల్గా సీన్ పరంగా హలో హై. తర్వాత ఆవిడ ఏంటంటే ఒక కొన్ని ఇయర్స్ ఏలిసారు ఆవిడ ఇండస్ట్రీని. ఆవిడే హీరోయిన్ మొత్తం, అంటే సక్సెస్ సెంటిమెంట్గా లక్కీ హ్యాండ్ కింద కూడా చాలా మూవీస్ వర్కౌట్ అయినాయి. తర్వాత నుంచి కొద్దిగా మళ్ళీ తక్కువైనాయి. కానీ ఆవిడప్పుడు హిందీ అని ఆవిడ తెలుగులో అతి కష్టమే తెలుగులో మాట్లాడారు. నాకు అప్పుడు ప్రాపర్గా ఇంగ్లీష్ వచ్చారు కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఆవిడతో, దాదా అనేవారు, అన్నయ్య అని చెప్పి దాదా అని పిలుస్తూ, దాదా నేనే తెలుగులోనే అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడేవారు, తెలుగులోనే మాట్లాడి నాకు అలవాటు అవుతుంది అని చెప్పాను. సో అలాగా సెట్స్లో కూడా పొరపాటున ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ హిందీ వచ్చినా ఆవిడ మాట్లాడేవారు కాదు. ఆ రిలేషన్ 8 years తర్వాత రుద్రమాంపురం లాస్ట్ జూలైలో లాంచ్ అవుతున్నప్పుడు ఎవరున్నారు అని చెప్పి సడన్గా నాకు స్ట్రైక్ అయింది. నెంబర్ కూడా లేదు. సరే మొత్తానికి నెంబర్ ఏదో పట్టుకొని జస్ట్ పింగ్ చేస్తే ఇమీడియట్ పింగ్ చేసి గుర్తుపట్టారు కదా అని చెప్పి మేము ఇద్దరం తీసుకుని ఫోటో పెట్టాను. అప్పుడు ఇమీడియట్గా ఆవిడ రెస్పాండ్ అయ్యారు. ఇన్సిడెంట్లీ ఆవిడ దుబాయ్లో ఉన్నారు, అప్పుడు ఏదో వెకేషన్లో ఉన్నారు. రెస్పాండ్ యా టెల్ మీ దాదా అంటే ఇలా సో అండ్ సో అంటే అబ్లిగేషన్స్ ఎక్కువ అయిపోతాయంటే నేను యాక్ట్ చేశాను, లీడ్ రోల్ చేశాను నేను దీంట్లో, జస్ట్ వాచ్ ద ట్రైలర్ అంటే ఇమ్మీడియట్గా ఇన్స్టాలోను ట్విట్టర్లోనూ ఆవిడ విత్ హాట్‌స్టార్ లింక్తో పోస్ట్ చేశారు. సో అంత రీచ్ వెళ్ళింది. సుధీర్ బాబు గారు అంటే ఆ టైంలో నేను హరోం హరా షూట్ చేస్తున్నా, సుధీర్ బాబు గారు ట్వీట్ చేశారు, సునీల్ గారితో చేస్తున్నా, సునీల్ గారు ట్వీట్ చేశారు. అలా కుదిరినంత వరకు మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ట్వీట్ చేశారు. అంతా చేశారు. కానీ ఏంటంటే దాని తగ్గట్టుగా రిటర్న్స్ రాలే. అది చెప్తే మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఎందుకు అలా అవుతున్నాయి ఈ చిన్న సినిమాలకి ఏదైతే ఉందో. ఎంత లాస్ వచ్చి ఉంటుంది సార్ అక్కడ ఆ మూవీకి సంబంధించి? అంటే ఇంకా రైట్స్ అన్నీ ఇవ్వలేదు మేడం. అంటే లాస్ అని ఏంటంటే మనం కంప్లీట్గా అందరికీ ఇచ్చిన తర్వాత మనం క్యాల్కులేట్ చేయాలి. బట్ ఏదైతే హాట్‌స్టార్లో మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే నాట్ ఈవెన్ అంటే లైక్ సగం వచ్చినా సంతోషం, కానీ నాట్ ఈవెన్ ఒక 20% వరకు కూడా రాలే. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ఫిగర్స్కి. ఎందుకంటే రెవెన్యూ షేర్ మోడల్లో ఇచ్చాం హాట్‌స్టార్లో. ఇప్పుడు ఓటీటీస్ కూడా అంత అంటే పెద్ద సినిమా బాగుంది అని అనుకుంటే అవుట్ రేట్ పర్చేస్ చేస్తున్నారు. కానీ బట్ అదర్వైజ్ అయితే అందరూ రెవెన్యూ షేర్ మోడల్లోనే వెళ్తున్నారు. నెంబర్ ఆఫ్ వ్యూస్ కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ బేస్ చేసుకొని ఇస్తున్నారు అనమాట. సో అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇంకా రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ రైట్స్ ఉన్నాయి. హిందీ, మన తమిళ్ ఆల్రెడీ డబుల్ వర్షన్ ఉంది. సో మంచి ప్రైజింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఆ సినిమా వల్ల నాకు అన్ని విధాల ఫౌండేషన్ హెల్ప్ అయింది కిక్ 2 వల్ల. అండ్ డైరెక్టర్ గారితో ట్రావెల్ అవుతున్నాను. ఏంటి మొత్తం దగ్గర 45 members ఉంటాం ఆ విలేజ్ గ్రూప్లో. సో వాళ్ళందరితో అయిపోయింది, ఒకరికొకరు క్యారెక్టర్స్. రవితేజ గారితో అసోసియేషన్ ఎలా? రవితేజ గారు హీస్ కిడ్ అండి. అంటే కిడ్ అంటే ఆ కైండ్ ఆఫ్ అంటే ఆయన మీకు ఏమంటారు షూటింగ్లో ఎలా ఉంటారు అంటే నాటీగా ఆ కైండ్ ఆఫ్ అగ్రెసివ్గా ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ సెట్స్లో కూడా అలాగే ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు. అంటే ఆ ఫీలింగే ఉండదు, రావే కూర్చోవే ఆ కైండ్. అంటే ఏమంటారు మనం హీరో అని మనం ఫీల్ అవ్వాలి తప్పితే ఆయన ఎలా ఫీల్ అవ్వరు ఎప్పుడు. అంటే ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయరు అనమాట. ఆయననే కదా నేను చేసిన ఎవరి హీరోలు అని అంటే బయట మీడియాలో బోల్డ్ అని వస్తాయి, కానీ సెట్స్లోకి వెళ్ళింది అది లేదు. మేము చూస్తున్నాం కాబట్టి డైలీ ఎవరు అలా చేస్తే ఓవరాల్గా సీను ప్రాపర్గా రాదు. ఇప్పుడు కౌంటర్ ఆర్టిస్ట్కి ఆ భయం ఉందనుకోండి, ఓకే స్టార్టింగ్లో ఉంటుంది 1 or 2 days, మనకు తర్వాత కొద్దిగా 1 or 2 days షూటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అది వాళ్ళతో ట్రావెల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది ఏంటంటే మినిమైజ్ అవుతుంది అనమాట. మనమే పెట్టుకుంటాం కౌంటర్ ఆర్టిస్టులు, పెద్ద హీరోలు వాళ్ళు ఏమైనా ఇదవుతారేమో, మనం సరిగ్గా డైలాగ్ చెప్పలేమో వాళ్ళ ముందని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక మన ఆపోజిట్ ఆర్టిస్ట్ ఒక వెల్ నోటెడ్ ఎస్టాబ్లిష్డ్ హీరో అంటే డెఫినెట్గా భయం ఉంటుంది. బట్ స్టార్టింగ్లో ఉంటుంది, కొద్దిగా తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. వాళ్ళ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు. కాదు సార్, అసలు రాజశేఖర్ అనే నేమ్ నుంచి భరత్ అనే నేను సినిమా వల్ల అసలు సుబ్బారావుగా శుభోదయం సుబ్బారావు అసలు ఎక్కువ ఇదే వస్తుంది.
శుభోదయం సుబ్బారావు అనే వస్తుంది, రాజశేఖర్ కన్నా రాజశేఖర్ అన్నది మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు అయితే నా లీగల్ నేమ్. యాక్చువల్గా జాతకాల ప్రకారం అయితే నా పేరు సీతారామరాజు అండి. జాతకం ప్రకారం అయితే రాజశేఖర్ అని ఎందుకు పెట్టారంటే ఇన్సిడెంట్లీ చెప్తున్నా అంటే మీకు కొన్ని క్వాలిటీస్ జెనెటికల్గా కూడా వస్తాయి. మా నాన్నగారు ప్రాపర్ అకాడమిక్, మా అమ్మగారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, స్కూల్లో టీచర్గా చేశారు. మా నాన్నగారు ఏమో మేనేజర్గా చేశారు, కెనరా బ్యాంక్ మేనేజర్గా. బట్ మా నాన్నగారికి సినిమాలు అంటే బాగా పిచ్చి. అందులోకి నాగేశ్వరరావు గారు అయితే బాగా ఇంట్రెస్ట్. నా జాతకం ప్రకారం ఈవెన్ నా చిన్నప్పుడు రాస్తాగా పేపర్లో సీతారామరాజు అనే ఉంటుంది పేరు, ఎస్. నాకు ఎస్ బాగా సెంటిమెంట్ అనమాట. సీతారామరాజు అని ఉన్న రాజశేఖర్ అని చెప్పి పెట్టారు. అది ఎందుకని అంటే నేను September 19th అని నా బర్త్డే. ఇన్సిడెంట్లీ నాగేశ్వరరావు గారి 18th బర్త్డే. నేను పుట్టిన ఇయర్లో డాక్టర్ చక్రవర్తి సినిమా రిలీజ్ అయింది నాగేశ్వరరావు గారిది. సో ఓకే, సీతారామరాజు పేరు బాగానే ఉంది, ఏం పేరు పెట్టాలంటే ఆ దాంట్లో ఒక సినిమాలో నాగేశ్వరరావు గారి పేరు రాజశేఖర్ అన్నమాట, క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ పెట్టేశారు నాకు. చూడండి ఎంత అంటే ఎంత బ్లైండ్గా ఉంటే ఒక హీరో మీద అంత అభిమానం ఉండి ఆ హీరో క్యారెక్టర్ పేరుని కొడుకు పెట్టుకున్నారు అనమాట. సో అలా రాజశేఖర్ అని చెప్పి పేరు వచ్చింది. అలా నాకు రాజశేఖర్ అని పెట్టారు. సరే, తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. అది చేసింది. ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ అంతా వైరల్ అవ్వడానికి కారణం డైరెక్టర్ కొరటాల శివ గారు, అలాగే మహేష్ బాబు గారు. సో వాళ్ళిద్దరికి ఎప్పుడు అంటే సినిమా పరంగా నాకు భరత్ అనే నేను ముందు ఒకటైతే తర్వాత ఒకటి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు చూసారా, అలాగా. సో రాజశేఖర్ అనేది చాలా లిమిటెడ్ పీపుల్ ఇండస్ట్రీలో శుభోదయం సుబ్బారావు గారు అలాగే వెళ్ళి ఉంటాడండి. ఈవెన్ డైరెక్టర్స్ గారు కూడా సుబ్బారావు గారు అని పిలుస్తారు. అంటే కొంతమంది రాజశేఖర్ అంటారు, కొంతమంది సుబ్బారావు గారిని పిలవండి శుభోదయం సుబ్బారావు గారు, లేకపోతే కొంతమంది అంతఃకరణశుద్ధి ఆయన ఏరా, అంతఃకరణశుద్ధి ఆయన అలా రిఫరెన్స్ చేస్తుంటారు. మహేష్ బాబు గారితో కూడా తర్వాత చేశాను. సర్కార్ వారి పాటలో కూడా ఆయన సార్ కాంబినేషన్ చేశాను. కొన్ని ఎడిట్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఎలా ఉంటుందని అంటే ఏ మూవీ అన్న పెద్ద చిన్న మూవీ పక్కన పెడితే చేయడం వరకు ఆర్టిస్ట్గా రెస్పాన్సిబిలిటీ అండి. తర్వాత అవుట్పుట్ స్క్రీన్లో ఉంటామా లేదా అన్నది మన ఎవరి చేతిలో ఉండదు అది. బట్ కానీ ఏంటంటే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన సీన్ అక్కడ పడింది, ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చింది అని కొన్ని పెట్టుకుంటాం లోపల. రేపు ఇది రిలీజ్ అయితే మన కెరీర్కి ప్లస్ అవ్వచ్చు, లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అలా అనుకున్న మూవీస్ పోయినవి ఏవైనా ఉన్నాయా? చాలా మొదట్లో బాధ అనిపించదు, కానీ తర్వాత బాగా బాధపడ్డ సినిమాలు ఏంటి అలా పోయిన అంటే సినిమా పేర్లు వద్దులే కానీ చాలా అయినాయి. అంటే మీకు ఎందుకు కిక్2నే మీకు స్టార్టింగ్ కొద్దిగా అంటే లైక్ ఒక డివైడ్ టాక్ వచ్చిందని చెప్పి చేశారంటే Day 1కి Day 2కి ఎడిటింగ్ అయిపోయింది, ట్రిమ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా సినిమాలు ఏం చేస్తుంటారంటే టాక్ మీకు అంటే లైక్ ల్యాగ్స్ ఉన్నాయని చెప్పి ఏమైనా ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, దాన్ని బట్టి ట్రిమ్ చేస్తుంటారు. సో అలా జరిగింది. తర్వాత మనం అలీగారి సీన్సే తీసేశారు కదా. అలీగారు ఏంటండి, బ్రహ్మానందం గారివి ఒక సినిమాలో కంప్లీట్ ఎపిసోడ్ లెగిచిపోయింది. మీకు రంగస్థలంలో అది కంప్లీట్ ఇమోషనల్ కంటెంట్ కదా, సో దాంట్లో కూడా కామెడీ ట్రాక్ ఉంది. రంగస్థలంలో 30 years పృథ్వీరాజ్ గారు చేశారు, కానీ మొత్తం ఆయన ఎడిట్ అయిపోయింది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి కామెడీ ట్రాక్ వర్కౌట్ అవ్వదని చెప్పి ఎడిట్ చేశారు. సో అది ఎవరికైనా తప్పదు, చిన్న పెద్ద అని లేదు. కానీ అన్నిటికన్నా మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము, అది అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మొదట్లో ఏంటంటే అసలు మీకు కిక్2కి అయితే దగ్గర 50 టికెట్లు కొని నేను తీసుకెళ్ళాను అందరినీ, ఫ్రెండ్స్ వీళ్ళందరినీ. ఫస్ట్ సినిమా కాబట్టి, పెద్ద సినిమా కాబట్టి. బట్ స్టిల్ సో ఫార్ సో ఒకటి అంతవరకు అన్నా మనకి. అండ్ కంపేర్ నాకు వెరీ మచ్ కంటెంట్ అంటే నాకున్న ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్కి అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీపుల్. మన చెన్నై నుంచి ఉన్న పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇంకా అంత వర్క్ లేదు చాలా మందికి. సో ఆ విధంగా అయితే ఐఎమ్ హ్యాపీ. ఒక ప్రాజెక్ట్ మొత్తం చాలా బాధ వేసింది ఏంటంటే ముందు నేను చేశాను ఒక లీడ్ రోల్, అది కూడా ఒక స్వామీజీ అఘోరా గెటప్ అనమాట. 4 days షూటింగ్ అయింది. తర్వాత మళ్ళీ చెప్తామన్నారు, డేట్స్ చెప్పట్లేదు, అంతా అయిపోయింది. ఓకే ఫైన్, ఇంకా ప్రాజెక్ట్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నా. తర్వాత మేబీ ఒక 4 or 5 months తర్వాత ఒక పోస్టర్ చూసా, ఒక సినిమా పోస్టర్ చూసా. దాంట్లో ఒక గెటప్ కనబడింది, ఒక బాలీవుడ్ యాక్టర్ ఆ గెటప్లో ఉన్నారు. సేమ్ నేను ఈ సినిమాలో ఏదైతే నేను ఆ డ్రెస్ కాస్ట్యూమ్ ఉందో అదే గెటప్.
ఇదేంటి ఇలా ఉంది, సేమ్ అదే ఏముంది, సేమ్ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు కదా, సిమిలర్ గెటప్ ఏమో అనుకున్నా. కింద చూస్తే అదే డైరెక్టర్ పేరు, అదే ప్రొడక్షన్ హౌస్. ఓకే, ఏమంటాం చెప్పండి. సరే ఇంకా మనం వెళ్ళి క్వశ్చన్ చేయలేము, బట్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే లేదు సార్ యాక్చువల్లీ మీరు చేసినప్పుడు ఏంటంటే చిన్న సినిమా అది, తర్వాత మీరు చేసిన వాళ్ళు ట్రైలర్ కూడా కట్ చేశారు చిన్న డెమో వర్షన్ లాగా, అది తీసుకెళ్ళి కొంతమంది చూస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు డబ్బులు పెట్టారు. సో అది కొద్దిగా లో బడ్జెట్ అనేది యావరేజ్ బడ్జెట్ అయింది. యావరేజ్ బడ్జెట్ అయింది కాబట్టి ఫండ్ కొద్దిగా పెరిగింది కాబట్టి బయట నుంచి తెచ్చుకున్నారు బాలీవుడ్ ఆర్టిస్ట్ని అని చెప్పారు. అది జరిగింది కదా. సో ఏం చెప్తాను చెప్పండి, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద థింగ్ దేన్ని బ్లేమ్ చేయలేమండి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. ఇప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కావాలి. అక్కడ రాజశేఖర్ కన్నా ఇంకొక ఆర్టిస్ట్ ఉంటే ఆయనకి బిజినెస్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కరెక్టే. బట్ మనం ఏంటంటే చేసి మనకు ఆ బాధ ఉంటుంది. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇంక ఇన్ అండ్ అవుట్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నో రిగ్రెట్స్, ఏం జరిగినా వీ హ్యావ్ టు బీ రెడీ. సినిమాలు ఎడిట్ అయిందా ఓకే, ఏంటి ఇంకో సినిమా అంతే. కానీ రాజశేఖర్ గారు మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలు అందరితో చేసేసారు. ఏంటి ప్రత్యేక ఒక్క వరుణ్ తేజ్ గారు ఒక్కరితో చేయలేదు అనుకుంటా. అవునండి, అది కూడా గద్దెలకొండ గణేష్ చెయ్యాలి, మిస్ అయింది యాక్చువల్లీ, లేకపోతే అది కూడా 100% ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. ఓకే సార్, ఫ్యూచర్ లో చేస్తారేమో లేదు. అంటే ఏంటి అసోసియేషన్ ఏంటి, అంటే ప్రతి ఒక్కరితో చేయటం అంటే ఒక బేసిక్ ఫార్ములా లేకపోతే ఏదో ఇది లేదు. కానీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది రామ్ చరణ్ గారితో అండి. ఏ మూవీ అండి? ధృవ అండి, సురేందర్ రెడ్డి గారి, సేమ్ సురేందర్ రెడ్డి గారి, సేమ్ అది ఆ కాంబినేషన్ చేస్తాను. సో దాంట్లో కూడా లైక్ ఒక నాకు బాగా యాడ్ అయింది ఏంటంటే, దాంట్లో ట్రైలర్లో ఉన్నాను దాంట్లో నేను యాక్చువల్లీ. ట్రైలర్లో అంటే రామ్ చరణ్ గారు అంటారు ట్రైలర్లో, అంటే ఎవరినైతే పట్టుకుంటే మనం ఈ కేసు అంతా సాల్వ్ చేయొచ్చు, ఇతన్ని టార్గెట్ చేసి అతను పట్టుకుని సాల్వ్ చేస్తాను ఒక ఆయన డైలాగ్ వేసిన తర్వాత ఇమీడియట్గా నా ఫోటో పడుతుంది అక్కడ, నా క్యారెక్టర్ ఫోటో అక్కడ. సో అందరూ చూసి అంటే అది ఎలా కన్వే చేస్తుంది అని అంటే, ఇతను మెయిన్ లీడ్ మెయిన్ క్యారెక్టర్ అనుకుని ఆ విధంగా కన్వే చేయాలి. ఇంకా అందరూ ఇదేంటి ఇంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాం, అందులో సురేందర్ రెడ్డి గారు సెకండ్ మూవీ ఏం చేసావు, ఎలా మేనేజ్ చేసావు అన్నట్టు ఇంకా అందరూ అడిగారు. సరే తర్వాత తెలిస్తే లేరబ్బా మీకు సినిమా ఏం మాట్లాడలే, అవునా అయ్యుండొచ్చేమో నా అదృష్టం అలా మాట్లాడి చేసా. సో తర్వాత ఇన్సిడెంట్లీ క్యారెక్టర్ ఏంటంటే ఒక హవాలా బ్రోకర్ అండి, ఓల్డ్ సిటీలో ముస్లిం గెటప్ క్యారెక్టర్ అది. హవాలా బ్రోకర్, యాక్చువల్గా హవాలా బ్రోకరే కానీ అట్ ద బ్యాక్ ఎండ్ పోలీస్ ఇన్ఫార్మర్. సో ఎవరినైతే పట్టుకొని మనకి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే మన కేసు సాల్వ్ అవుతుందంటే ఆ ఇన్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే కేసు సాల్వ్ అవుతుంది అని కన్వే యాక్చువల్గా. బట్ ఆడియన్స్కి అలా అర్థమైంది ఇది మెయిన్ క్యారెక్టర్ అని. సో అది కూడా ఏంటంటే ఓల్డ్ సిటీలో చేసాము, మన ముర్గి చౌక్ ఉంటుంది అక్కడ ముర్గి చౌక్లో చేసాము. తర్వాత ఏంటంటే బాగా అది ఏంటంటే రామ్ చరణ్ గారికి కూడా గుర్తుండిపోయే సీన్ ఏంటంటే, అది చార్మినార్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ బిల్డింగ్ మీద పెట్టారు కెమెరా అంతా. అంటే ఆ ఐడియా ఏంటంటే మేము ఇలా జాయిన్ అవుతాం, బ్యాక్గ్రౌండ్ చార్మినార్ కనబడుతుందని. వినోద్ రెడ్డి గారు మన కెమెరామెన్. సో ఒకసారి ఫ్రేమ్ పెట్టి చూశారు. అంటే అది అంటే సురేందర్ రెడ్డి గారితో చేసినది ఇంకా కొత్త, నాకు అంతమంది పరిచయాలు ఏమీ లేవు. అయిపోయింది, సరే ఆయన ఏదో డైరెక్ట్ గారితో ఏదో మాట్లాడారు, ఒక డైలాగ్ చెప్పాను. అయిపోయింది, వెంటనే మేనేజర్ కాల్ చేశారు, రాజశేఖర్ గారు కింద వచ్చేయండి, ఇంక ఇక్కడ షూటింగ్ లేదులేండి. బాబు ఇదేంట్రా బాబు, ఏంటి ఏమన్నా నేను తేడా చేసానా, తప్పు అంటే డైలాగ్ అయినా తప్పు చెప్పానా, ఏమైందిరా బాబు క్యారెక్టర్ పోయిందా అనుకున్నా. సరే సైలెంట్గా వెళ్ళిపోయి బయలుదేరండి మీరు కార్లో ఉన్నారు. వచ్చేసాం, అంతా అయిపోయింది, కార్ ఎక్కి సడన్గా చార్మినార్ దగ్గర ఆగింది. ఆపోజిట్లో రామ్ చరణ్ గారు ఇంకో కార్లో దిగారు. నా పక్కనేమో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక వాకీ టాకీతో, సార్ పక్కనేమో ఇంకో అసిస్టెంట్ వాకీ టాకీ. ఇద్దరు పైకి వెళ్ళాం, చార్మినార్ పైకి ఎక్కిన తర్వాత మన క్లాక్స్ ఉంటాయి చూసారు, పెద్ద క్లాక్స్ 4 sides. సో ఒక సైడ్ నుంచి ఆయన జాయిన్ అవుతారు, ఒక సైడ్ నుంచి నేను జాయిన్ అవుతాను. ఆ క్లాక్ సెంటర్లో పెట్టుకుని నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాను. ఇది ఎక్కడ నుంచి షూట్ చేశారు, అదే బిల్డింగ్లో కెమెరా ఉంది, మేము మాత్రం ఇక్కడ వరకు వచ్చాం. సో ఆ జూమ్ లెన్స్ యూస్ చేసి అక్కడ నుంచి ఇది షూట్ చేశారనమాట. అది కూడా ఎందుకు నేను చేస్తానంటే వితౌట్ ఎనీ పర్మిషన్స్, కామ్గా ఒక రెగ్యులర్ ఆడియన్, ఒక విజిటర్ ఎవరు ఉంటారు అలా ఎక్కిసాం. నార్మల్గా ఆయనేమో క్యాప్ మాస్క్ పెట్టుకున్నారు, నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, ప్రాబ్లం ఏమి ఉండదు. సైలెంట్గా వెళ్ళాం, జస్ట్ అది ఒక వైడ్ షాట్ పెట్టారు, అలా ఇద్దరు కనెక్ట్ అయ్యి అక్కడ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి బ్యాక్ క్లోజ్ షాట్ ఏమో మళ్ళీ ఇదే బిల్డింగ్ మీద తీసారనమాట. అది బాగా గుర్తు, అంటే అది ఆ రోజు ఎంత టెన్షన్తో వెళ్ళి చేసాం. ఎందుకంటే ఎవరైనా గుర్తుపెట్టినా ఇబ్బంది అవుతుంది, క్రౌడ్ అంతా వచ్చేస్తారు రామ్ చరణ్ గారిని గుర్తుపడతాయని చెప్పి. సో వెరీ రీసెంట్లీ మొన్న ఇది చేసినప్పుడు కూడా, గేమ్ చేంజర్ చేసినప్పుడు కూడా అది గుర్తు తెచ్చుకున్నారు రామ్ చరణ్ గారు. నేను గేమ్ చేంజర్ కూడా ఆయనతోనే కాంబినేషన్, మన శంకర్ గారి మూవీ.
సో అలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండిపోతాయి. సో ఫస్ట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి 3 ప్రాజెక్ట్స్ చేశాను ఆల్రెడీ నేను. ఫస్ట్ గోవిందుడు అందరి వందలే, అది క్లీన్ షో, అదొక్క సినిమా నేను క్లీన్ షోతో చేసింది మొదట్లో. ఓకే. ప్రకాష్ రాజ్ గారికి వియ్యంకుడి క్యారెక్టర్గా చేశాను అనమాట. తర్వాత నుంచి ఇంక ఇదే గెటప్, సేమ్ గెటప్. అంటే వేరే అడుగుతుంటారు క్లీన్ షేవ్ కావాలని, బట్ ఏంటంటే కంటిన్యూటీస్ ఉండడం వల్ల ఎప్పుడు కుదరదండి. అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి అడుగుతారు, ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ చూపించాలి కదా. సో కంపల్సరీ అప్పుడు క్లీన్ షేవ్ చేయమని అంటారు, బట్ పాసిబిలిటీ ఉండదు. సో దానికి ఏం చేస్తామంటే నాకు ఇది జస్ట్ ట్రిమ్ చేసుకుని డార్క్ చేసుకుని మస్కరా కానీ కాజల్ యూస్ చేసి నాకు ఒక ప్యాచ్ ఉందండి, 1 ప్యాచ్, అది బిట్ అంటారు తెలుగు. అది పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక 15-20 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ కనబడుతుంది. యా, సో దానివల్ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్కి అది యూస్ చేస్తున్నాం అనమాట. దానివల్ల అలా మేనేజ్ అవుతుంది. పుష్ప 2లో అసలు ఒక మంచి రోల్ చేస్తున్నారు అని చెప్పేసి వింటున్నాము. పుష్ప 2లో మంచి రోల్ అంటే 1లో ఆల్రెడీ అదే నేను చేశాను కనుక. 1లో నా క్యారెక్టర్ ఏంటంటే మన అజయ్ ఘోష్ గారు చేశారు కొండారెడ్డి, ఆయన ఫాలోవర్ అనమాట, ఆయన ప్రక్కన ఉండే క్యారెక్టర్ అనమాట. సో మీకు చూసారు కదా ఇప్పుడు మీకు ఎపిసోడ్, మన కొండారెడ్డి గారి క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 2 టీమ్స్ కలిసిపోతాయి. సో ఇప్పుడు ఆ పోర్షన్లో ఇప్పుడు ఏంటంటే 2లో హీరో గారితో ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. సో అగైన్ చెప్తాం కదా, అంటే సో ఫార్ సో గుడ్. మనం ఏంటంటే అవుట్పుట్ వచ్చిన వరకు మనం సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనం కమెంట్ చేయడానికి లేదనమాట. అది ఎలా సార్ అసలు ఎంతవరకు వచ్చింది షూట్? అదే December 6th అనౌన్స్ చేశారు కదండి. సో దాని తగ్గట్టుగానే చాలా ఫాస్ట్ పేస్లో అవుతుంది. ఓకే. సో మీ పార్ట్ అంతా అయిపోయిందా షూట్? ఇంకొక బ్యాలెన్స్ ఉందండి, ఇంకా ఉంది, కొద్దిగా ఉన్నది కొన్ని డేస్ నెంబర్. మాక్సిమం ఇంకేంటంటే ఒక హార్డ్లీ ఒక 2-3 వీక్స్ ఇంకొంటుంది షూట్ అంతా కలిపి అయిపోతుంది అమ్మా. అంటే మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఈ వీక్ నుంచి కంటిన్యూస్ సింగిల్ షెడ్లో ఫినిష్ చేద్దాం ప్లాన్ లోనే ఉన్నారు. ఓకే. ఫహద్ గాద్ కూడా ఇంకొక బ్యాలెన్స్ ఉంది, సో అయిపోతుంది మాక్సిమం. ఇంకొక సినిమా బాహుబలి గురించి మాట్లాడుకుంటే ఎలా ఆడిషన్ కి వెళ్ళారా, లేకపోతే డైరెక్ట్ కాలా, లేకపోతే బాహుబలి అప్పుడు నేను కిక్ 2 చేస్తున్నాను. కిక్ 2 జస్ట్ అప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. కంప్లీట్ అయిపోతే చెప్పాను కదా, మనకి ఎవరు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరైనా పర్టికులర్ సినిమా ఉందంటే దాంట్లో ఎవరున్నారు డిపార్ట్మెంటు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అంతవరకు రీసెర్చ్ చేసేవాడిని. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను సో అంటే అని ఇచ్చేయడానికి మనం ఇదేం కాదు కదండి, ఎస్టాబ్లిష్ అయ్యి. ఇప్పుడు అనుకోండి ఓకే పలానా రాజశేఖర్ గారా అని చెప్తే గుర్తుపడతారు. స్టార్టింగ్ కెరీర్లో నేను రాజశేఖర్ అయితే సో వాట్ అంటారు. సో ఆ టీంలో ఎవరెవరు వర్క్ చేసేవారు, మేనేజర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరెవరు ఉన్నారని చెప్పి అట్లీస్ట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటని చెప్పి ట్రై చేశాను. అంటే మరీ అంత ఇదిగా తెలియవచ్చు కానీ ఏ ఊరు ఏదని చెప్పాను. సో అట్లీస్ట్ ఎక్కడో చోట ఒక కామన్ పాయింట్ ఎక్కడైనా లింక్ దొరుకుతుందేమో అని. సో అలాగే ఆ టీంలో ఒక పర్సన్ ఉంటే ఇన్సిడెంట్లీ వాళ్ళకి ఎవరో మా స్కూల్లో ఒక సీనియర్ ఉంటే ఇన్సిడెంట్లీ వాళ్ళకి అంటే తెలుసు అని చెప్తే అలాగే చేసి జస్ట్ ప్రొఫైల్ పంపించి, అంటే సినిమాలో రికమెండేషన్స్ పనిచేయ మేడం, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. ఏదో క్యారెక్టర్ చూస్తున్నాం కదా పలానా వ్యక్తి మ్యాచ్ అవుతాడేమో చూడండి అంతవరకే. రిఫరెన్స్ అంతే, రికమెండేషన్ కి రిఫరెన్స్ కి చాలా తేడా ఉంటుంది. రిఫరెన్స్ ఉంటే పలానా వాళ్ళు ఉన్నారు మ్యాచ్ అవుతారేమో చూసుకోండి అంతవరకు. రికమెండేషన్ అంటే ఇతను పెట్టండి అని చెప్పి చెప్పడం. రికమెండేషన్స్ పనిచేయండి ఇండస్ట్రీలో, పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తారు అంతవరకే. మనం మ్యాచ్ అవ్వాలి, ఆడిషన్ ఇవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి స్టోరీ. మీకు వర్కౌట్ అవ్వలేదేమో సార్, కొంతమందికి అయితే రికమెండేషన్స్ కూడా ఐ డోంట్ నో. నేను కమెంట్ అంటే అమ్మా మీరు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు రికమెండేషన్ వర్కౌట్ అవుతుంది ఒక సినిమా తర్వాత ఆ సినిమాలో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే చెప్పిన అతను రికమెండ్ చేశారని చెప్పి ఒక ఆబ్లిగేషన్ మీద ఒక సినిమా ఇవ్వగలరు, తర్వాత ఏమవుతుంది ఆ సినిమాలో చేస్తారు. ఆ సినిమాలో అతను ప్రూవ్ చేసుకోవాలి. అతను ప్రూవ్ చేసుకుని డైరెక్టర్ నిజంగా ఫీల్ అయితే ఇంకా రికమెండేషన్ అవసరం ఉండవు, వాళ్ళందరూ వాళ్ళని పిలుస్తారు. అనుకుంటారమ్మా అలాగా రికమెండేషన్ పనిచేస్తాను, ఒక్క సినిమా వరకు పనిచేస్తుంది అంతే. తర్వాత ఇప్పుడు టాలెంట్ లేకపోతే ఎవరైనా ఎన్నిసార్లు ఇస్తారు ఆబ్లిగేషన్? అంటే మీకు రికమెండేషన్ అవన్నీ అంటే అక్కడెక్కడో నుంచో పెట్టండి రా బాబు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్పితే. అంటే కొంతమంది ఉంటారు మేము సినిమా ఫ్రేమ్లో కనబడాలి, మాకు డైలాగులు వద్దు ఏం వద్దు, వాళ్ళు ఆ ప్రైమరీ కాస్టింగ్ ముందు ఉంటుంది, వెనకాల మేము నిలబడాలి, ఫ్రేమ్లో కనబడాలి మా ఊళ్ళో చెప్పుకోవడానికి. అలాంటి వాళ్ళకైతే మా వాళ్ళ బాబు పెట్టండి అంటే అది వర్కౌట్ అవుతుంది తప్పితే. కానీ ప్రాపర్ ఒక ఆర్టిస్ట్గా అయితే ఎవరికి అది వర్కౌట్ అవుదండి, ఒక సినిమా వరకు పని అవుద్ది. కానీ అనుకుంటారు అందరూ అలాగా అది రికమెండేషన్స్ పనిచేస్తా అని చెప్పి అది అవ్వదు. నోవే, అది ఒక సినిమా వరకు చేస్తారు తర్వాత. ఇప్పుడు రికమెండేషన్ ఆబ్లిగేషన్ చేసుకుంటే వాళ్ళకి అవుట్పుట్ ఎఫెక్ట్ అవుద్ది కదా. ఒక క్యారెక్టర్కి పెర్ఫామ్ చేయలేని ఆర్టిస్ట్ని పెట్టారనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్ కదా. ఎండ్ ఆఫ్ ద డే సినిమా అండ్ అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రిలేషన్ కన్నా ఈయన అఫెండ్ అవుతారేమో నేను పెట్టుకోలేకపోతే అనే దానికి అక్కడ అవుట్పుట్ రాకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. సో 100% అది వర్కౌట్ అవుదండి. మళ్ళీ రిఫర్ చేస్తారు పలానా వాళ్ళు ఉన్నారు చూడండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేసాం అనుకోండి, మన బిహేవియర్ బాగుందంటే ఆ టీమే అంటే మీకు డైరెక్షన్ డిపార్ట్మెంటే కాదు, ఈవెన్ అక్కడ వర్క్ చేసే ప్రొడక్షన్ గాయ కూడా రేపొద్దున చెప్తారు
ఎందుకంటే వీళ్ళందరూ అంటే ప్రొడక్షన్ 24 క్రాఫ్ట్ చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే, అంటే మనకి బాలీవుడ్లో ఉంటుంది స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది. ఓకే. సినిమా సెట్స్లోకి వెళ్ళే ముందే స్క్రిప్ట్ రీడింగ్ చేస్తారు అందరూ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫైల్, హీరో హీరోయిన్ ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ మన ఏమంటారు మిగతా క్రాఫ్ట్స్ చీఫ్స్ అందరూ కూడా కూర్చుంటారు దాంట్లో స్క్రిప్ట్ రీడింగ్లో. ఎండ్ టు ఎండ్ వాళ్ళు తెలియాలి వాళ్ళకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. అది బాలీవుడ్లో ఉంది, ప్రాక్టీస్ ఉంది అది. మన దాంట్లో కూడా వెరీ రీసెంట్లీ ఒకసారి మన పవన్ కళ్యాణ్ గారి క్రిష్ గారి ఏదో స్క్రిప్ట్ రీడింగ్ పెట్టారు, కాన్సెప్ట్స్ పెట్టారు అవి రీసెంట్గా. మన దాంట్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది కంటిన్యూ అవ్వలే. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో దీస్ పీపుల్ విల్ రిఫర్, సార్ ఈ క్యారెక్టర్ పలానా దాంట్లో చూసానండి, ఆయన మ్యాచ్ అవుతారు అనుకుంటా, ఒకసారి చూడండి సార్ అని చెప్పి అడుగుతారు. అలా చెప్తారు. అది ఎందుకు, ఆల్రెడీ ఒక సినిమాలో మన పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూశారు, మన బిహేవియర్ చూశారు. ఇండస్ట్రీలో ఒకటేనా, మా పెర్ఫార్మెన్స్ ఒకటే ఉంటే సరిపోదు, బిహేవియర్ కూడా ఉండాలి, డిసిప్లిన్ కూడా. ఎస్, డిసిప్లిన్. ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే షార్ట్స్ పైనే మనం చూసాం, గ్రాఫ్ అలా వెళ్ళింది అలా కింద పడిపోతుంది. కంపల్సరీ బిహేవియర్ ఉండాలి. కానీ ఇన్ని మూవీస్లో ఇప్పుడు ఒక మనం క్యారెక్టర్ రోల్ ప్లే చేసాము అంటే నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిన తర్వాత సేమ్ అలానే ఉండాలనో లేకపోతే దానికన్నా కొంచెం ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదు అసలు డైలాగ్స్ లేకుండా ఇవ్వటం, అలా ఏమైనా ఫేస్ చేశారా? గోల్లోనే వెరీ రీసెంట్లీ ఆదికేశవ డైలాగ్ లేదు, ఒక సీన్, సింగిల్ సీన్. నేను మీరు అడిగిన దానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్లోనో నెంబర్ ఆఫ్ సీన్స్లో కనమనో అనేది ఇంపార్టెంట్ కాదు. లేదు సార్, నేను అంటున్నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్, అదే చెప్తున్నా, ప్రామినెంట్ కాదా అన్నది. నేను చేసే క్యారెక్టర్ రేపు పొద్దున్న ఆడియన్స్ కనెక్ట్ అవుతాడా లేదా అదే నేను చూసుకుంటా, ఇంపార్టెంట్. అండ్ ఆ చేసేటప్పుడు రేపు పొద్దున్న ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదా ఆడియన్స్, అట్ ద సేమ్ టైం ఆ సీన్ చూసిన తర్వాత ఇంకో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఇంకొక సినిమాకి పిలవాలి అది చూసి. సో నేను అది చూసుకుంటా, ఆ క్యారెక్టర్ ప్రామినెన్స్ చూసుకుంటా. నేను ఇప్పుడు ఎన్ని మూవీస్ చేసినా నేను కంటిన్యూస్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉండవు, వెరీ షార్ట్స్, అంటే ఒక్కొక్క సీన్ చేసిన కూడా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ దానివల్ల అది కూడా నాకు యూజ్ అవుతుంది. అండ్ కొన్ని సినిమాలు అంటే అది ఒకరి క్యారెక్టర్ ఇంకొకరికి వెళ్తుంది, ఇది కామనే, ఇది కామన్ సార్. కానీ చాలా వరకు కూడా మనకి చెప్పేప్పుడు కొంత ఉంటుంది, అవును, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మారిపోవటమో లేకపోతే అసలు వీళ్ళు చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేకుండా కూడా ఉంటుంది. చాలా ఉంటాయి, అలాగా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ టైంలో ఎలా అంటే కాంప్రమైజ్ అని కాదు, మనం అర్థం చేసుకోవాలంతే. అదే చెప్తానమ్మా, ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మీరు చెప్పిన సినారియోలో ఆర్గ్యూ చేస్తారు, నాకు ఇది చెప్పారు ఎందుకు నాకు ఇవ్వట్లేదు, నాకు ఈ డైలాగ్ అన్నారు ఎందుకు ఇవ్వట్లేదు నాకు డైలాగు, లేదంటే నాకు ఈ సీన్లు ఎన్ని సీన్లు అన్నారు నాకు ఎందుకు. కొంతమంది ఏముందంటే దేర్ ఇస్ అ హ్యాబిట్, అంటే ఈ రెన్యూమరేషన్ నెగోషియేషన్లో ఏం చెప్తారంటే మీకు ఇన్ని డేస్ ఉన్నాయండి అన్ని డేస్ ఉన్నాయని చెప్పి ముందు చెప్తారు, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ సార్ అని. బట్ యూజువల్లీ అదొక టాక్టిస్. బట్ కొన్ని నిజంగా జెన్యూన్ రీజన్తో ఇప్పుడు చాలా స్క్రిప్ట్ ఒకటి రాసుకుంటారమ్మా, అది స్క్రిప్ట్ షూటింగ్ మేకింగ్ అవుతున్న బట్టి కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. అది స్పాట్లో బోల్డ్ అంత ఇంప్రవేషన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ అనేది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా ఉంటుంది మేకింగ్. కొంతమంది యాజ్ ఇట్ ఈస్ మక్కీ టు మక్కీ స్క్రిప్ట్ ఎలా రాసుకున్నా దాన్ని బట్టి వెళ్ళిపోతారు. కొంతమంది స్క్రిప్ట్ చూసి డైలాగ్స్ అనేది రెఫరెన్స్ కోసమే, అక్కడికక్కడ స్పాట్ ఇంప్రవేషన్స్ ఉంటాయి, డైలాగ్స్ మారుతుంటాయి, సీనే మారిపోతుంది. సో చాలా జరుగుతాయి అవి. మనం ఏంటంటే అంటే మేబీ కొత్త వాళ్ళకి తెలియక అనుకుంటారు, వాళ్ళు ఏంటంటే నన్నే టార్గెట్ చేశారు ఏంటర్ బాబు అలా అనుకుంటారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఒక్కోసారి మనం ఉండొచ్చు, మనం ఉండలేకపోవచ్చు ఆ పార్ట్ ఆఫ్ అవుట్పుట్లో. బట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి. అది మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో తర్వాత ఇప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేసిన తర్వాత ఒక సీనే చెయ్యాలా, అలా నేనైతే ఆ లిమిటేషన్స్ నేను పెట్టుకోలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ నాకు కాల్ చేశారంటే ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు పిలిచి వర్క్ ఇస్తున్నారు, ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక డైరెక్టర్ కానీ నాకు పిలిచి వర్క్ ఇస్తున్నారంటే నేను కూర్చోకూడదు, నేను ఇలాగే చేస్తాను అలాగే చేస్తాను, నాకు డైలాగులు కావాలి ఇది కావాలని. సో మీకు ఆదికేశవకి డైరెక్టర్ గారు నాతో మాట్లాడి, రాజశేఖర్ గారు మీరైతే యాప్ట్ అవుతారు, దీనికి డైలాగ్ ఉండదు, బట్ మీరు చేస్తే ఐల్ బీ హ్యాపీ అండి, మీరు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారు క్యారెక్టర్కి. చెప్పారు, క్లియర్గా చెప్పారు, ఒక సీనే చేస్తారా సార్, అయ్యా సార్ ఎప్పుడు సార్ డేట్ ఎప్పుడు అని చెప్పి ఇమీడియట్గా నేను ఓకే చెప్పాను. సో అలాగా ఒక డైరెక్టర్ మన మీద రాజశేఖర్ గారు చేస్తే బాగుంటుందని ఆయన ఫీల్ అయ్యి అన్నప్పుడు హూ ఆర్ వీ టు సే నో. అది ఎప్పుడు అలా చేయకూడదమ్మా. అంటే మేబీ అంటే నాకు షార్ట్ స్పాన్లో ఇన్ని రావడానికి దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను ఎప్పుడు, బోత్ అంటే మానిటరీ విషయంలో కానీ ఇది కానీ. ఓకే ఇంత ఇస్తున్నారండి అని చెప్తాం, బట్ అదే నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన ఎవరు డిమాండెడ్. అంటే
ఒక రెన్యూమరేషన్ బేస్ చేసుకొని నేను డ్రాప్ అయిన ఒక్క సినిమా కూడా లేదు ఇప్పటికొచ్చి. యా, సో చెప్తాము వాళ్ళు మ్యూచువల్గా ఏదో ఒక ప్రైజింగ్ వాళ్ళంటే అంటే రెన్యూమరేషన్ ఫిక్స్డ్ అనేది ఎక్కడా ఉండదమ్మా. ఇప్పుడు దీనికి ఎంత చేస్తున్నారంటే దానికి రెండో దానికి అంత చేయాలని లేదు. లాట్ ఆఫ్ పారామీటర్స్ వుడ్ బి డిఫరెంట్. ఐ మీన్ వేరే దానికి రీజన్ అవుతాయి. నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఈవెన్ రైట్ నో లాస్ట్ టైం కూడా ఒకరికి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఐ హ్యావ్ నాట్ చార్జ్డ్, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశాను. ఓకే, ఎస్. అంటే క్యారెక్టర్ మనకి ఐదర్ వే మనకి అంటే జనరల్గా మా వాడుక భాషలో ఆర్టిస్ట్ మీటర్ కానీ మ్యాటర్ కానీ అంటారు. రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవ్వాలని. మీటర్ అంటే రెన్యూమరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మ్యాటర్ అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవ్వాలని. ఒక మూవీ అంటే నేను పేరు చెప్పను, చాలా అంటే లైక్ అసలు తీసుకోలే, ఆల్మోస్ట్ కన్వీనియన్స్లో తీసుకున్నాను. ఓకే, నాట్ బిలీవ్ 14 days క్యారెక్టర్ చేశాను. అంటే నేను తీసుకున్న దానికి వాళ్ళు ఇచ్చింది అసలు నోవే, అసలు నాట్ కంపారబుల్. కానీ ఆ క్యారెక్టర్ వల్ల నాకు తర్వాత ఫర్దర్గా ప్రాజెక్ట్స్ వచ్చాయి. దాంట్లో లీడ్ నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. వెరీ రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది. నన్ను అప్పుడు ఎవరో చూపించినంత విధంగా నన్ను ఆయన చూపించారు. మరి ఇది బెటర్ అది బెటరా? వాళ్ళు ఇచ్చి ఆ రెన్యూమరేషన్, ఆ 10 days రెన్యూమరేషన్ ఇంపార్టెంట్ నాకు రేపు పొద్దున్న లాంగ్ టర్మ్ లో నాకు సాలిడ్ ఫౌండేషన్ అంటే రాజశేఖర్ గారు ఈ యాంగిల్లో కూడా చేస్తారు. అదే నేను చెప్తాను, మీటర్ ఆర్ మ్యాటర్ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు రెన్యూమరేషన్ క్యారెక్టర్ బాగుంది అనుకోండి, డెఫినెట్లీ విల్ బీ ఫ్లెక్సిబుల్ ఫర్ ఐ మీన్ రిగార్డింగ్ రెన్యూమరేషన్ అనమాట. సో అలాగా చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, కొత్త డైరెక్టర్లు వస్తుంటారు, ఇవి చేస్తుంటారు. అండ్ అంటే ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నా కూడా కొంతమంది ఇలా సార్ చిన్న సినిమా సార్ సపోర్ట్ చేయండి, ఇవన్నీ తెలిసినవే అండి. ఈవెన్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే క్యారెక్టర్స్ అవన్నీ. సో కొన్ని నాకు ఎలా వస్తుంటాయంటే ఆల్రెడీ వేరే ఆర్టిస్ట్ చేస్తుంటారు, ప్రొడక్ట్ వచ్చింది, అవుట్పుట్ వచ్చేసింది. జనరల్గా ఏంటంటే మనకు సినిమా రిలీజ్ అయ్యే ముందు కొద్దిగా వేరే మిగతా లైక్ సీనియర్ మోస్ట్ పీపుల్ దగ్గర చూపించి ఇన్పుట్స్ తీసుకుంటారు. ఓకే, యూనో సార్ బాగుందా లేదా మాడిఫై, లేకపోతే కొద్ది మెయిన్ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ డైరెక్టర్స్కి ఎడిటర్స్ బాగా వాళ్ళకి అంటే లైక్ ఫోర్కాస్ట్ చేయగలరు. ఏ సినిమా ఆడదయ్యా, ఈ సినిమా ఆడుతుందయ్యా, ఈ సీన్లో ఆడియన్ నుంచి వెళ్ళిపోతాడయ్యా. సో ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు గెస్ వాళ్ళకు ఉంటుంది, జడ్జ్ చేయగలరు కరెక్ట్గా. మ్యాక్సిమమ్ మీకు ఎడిటర్స్ చెప్పగలరమ్మా, ఎందుకంటే వాళ్ళకి అదే పని కదా, ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ యాడ్ చేయాలి అన్నది. సో వీళ్ళు ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సీన్ బాగుంది కానీ ఆ ఆర్టిస్ట్ ఇంకొద్దిగా ఎవరన్నా వెయిట్ ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది అన్నట్టు చెప్తారు. సో అలా 4 ప్రాజెక్ట్స్ నేను చేశాను. అంటే అండర్స్టాండ్ బాధని అర్థం చేసుకుని అవతల ఆర్టిస్ట్ బాధపడి ఉంటారు అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రొఫెషన్ అది. వాళ్ళు నన్ను పిలిచారు, నేను చేశానంటే సో ముందు ఆ సీన్ చేసే ముందు వాళ్ళకి సారీ చేసుకుని లోపల మనసులో అంటే అంతే కదమ్మా. ఇప్పుడు వాళ్ళు చేసిన సీన్ మనం వెళ్ళి మళ్ళీ రీషూట్ చేసి మనం చేయడం అన్నది. సో సైకలాజికల్గా వాళ్ళకి సారీ చెప్పుకొని బాబు నా మీకు ఎవరు ఊరేసోటి చెప్తారు చూసారా, ముందు ప్రార్థిస్తా నా వృత్తి అంటే అలాగే నా వృత్తిపరంగా చేస్తున్నాను అంతే. సో అలా కూడా చేశాను కొన్ని. అయితే మీరు తెలంగాణ మూవీస్ అలానే సీరియల్ యాక్టర్స్ ఈ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం అనుకుంటున్నాను ప్రెసిడెంట్గా రన్ అవుతున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఆర్టిస్టులు రీసెంట్గా ఫిష్ వెంకట్ గారిని చూసాము, చాలాసార్లు పావలా శ్యామల గారిని, ఇంకా కొంతమందిని చూస్తూనే ఉన్నాం. మేబీ హెల్త్ రిలేటెడ్ వల్లనో లేకపోతే ఎక్కడో కొన్ని సందర్భాల్లో మోసపోవటం వల్లనో, ఎక్కడో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాకిజా గారు కూడా రీసెంట్గా చూసాము. వీళ్ళంతా మళ్ళీ వెళ్ళి హెల్ప్ చేయటం ఎందుకు సార్? ఇప్పుడు ఈ యూనియన్స్ ఉన్నాయి, ఉంది, ఇప్పుడు మీది ఉంది, తెలంగాణ అసోసియేషన్ అనేది కూడా ఉంది. ఈ అసోసియేషన్లో ఒక ప్రాపర్గా ఉంటే కార్డ్స్ అనేది ఉంటే ఒక హెల్త్కి సంబంధించిందో లేకపోతే వీళ్ళకి మంత్లీ పెన్షన్ అనో లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఏవైనా ఒక క్యారెక్టర్కి సంబంధించి ఇవి కూడా ఏమి ఇవ్వరు అని చెప్పేసి విన్నాను నేను. ఈవెన్ మాలో కార్డు ఉన్నా కూడా మీకు వర్క్ సంబంధించిన అష్యూరెన్స్ అయితే ఏది ఉండదు. అవునండి. ఇప్పుడు సో మా యూనియన్ సంబంధించి ఏంటంటే యాక్చువల్గా ఇది TMTDAU అంటే లైక్ ఇది 2012లో స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రెసిడెంట్ సుందరయ్య గారు అని 1300 మెంబర్స్ ఉంటారు. ప్రెసెంట్ 1350 అండి రన్నింగ్, కరెంట్ కార్డ్ నెంబర్ రన్నింగ్ 1350 అండి. సో 2012లో ఒక 10 members ఈ యూనియన్ పెట్టుకున్నారు. అప్పట్లో అంటే అది ఆ రోజులు ఏంటి, ఫోటోలు పట్టుకుని ఆఫీసులు తిరిగే రోజులు, ఆల్బమ్స్ పట్టుకొని మ్యాక్సీ సైజ్లో ఫోటో ప్రింట్స్ తీసుకొని సైజ్ రోజుల్లో తెలియదు ఉంది అంటే సరిగ్గా రిసీవింగ్ సరిగ్గా లేక సరే ఆఫీస్ బాయ్ చేత తీసుకొని సరే తర్వాత పిలుస్తాను, ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్న రోజుల్లో 10 మంది లేదు ఇలాగ మనం ఎన్నాళ్ళు ఇలా తిరుగుతాం, ఇలా కాదు మనం అందరూ ఒక 10 మంది కలిపి ఒక యూనియన్లో పెట్టుకుంటే మనకి ఒకరికొకరికి హెల్ప్ చేసుకునేటట్టు ఉంటుంది. ఓకే, నేను ఒక సినిమాకి వెళ్ళాను,
దాంట్లో మిగతా వాళ్ళు కూడా చెప్పండి రికమెండ్ అంటే రిఫర్ చేయడానికి ఉంటుందని పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేశారు 10 మంది. ఓకే. అప్పట్లో ₹1000 ఒక్కొక్కరు ₹1000 వేసుకొని ఆఫీస్ కానీ ఏమి ఉండేది కాదు. గణపతి దగ్గర కూర్చొని ఏదో డైలీ ఒక గ్యాదరింగ్లో కూర్చొని ఈవినింగ్ గణపతి మన అడ్డా తెలుసు కదా, ఇప్పుడు చాలా అడ్డాలు అయినాయి ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో. సో అలా స్టార్ట్ చేశారు 2012. అప్పుడు తెలుగు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ఇది. యూనియన్ అని పేరు ఎందుకంటే ఇట్స్ ట్రేడ్ యూనియన్ పరివిలో ఉందండి. ఇది లేబర్ లా అన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ టీని తెలుగు నుంచి తెలంగాణ అని చెప్పి మార్చారు. ఓకే. కన్సిడరింగ్ ఏదో గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి కదా అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు అది. బట్ టు బీ వెరీ ఫ్రాంక్ ఇప్పటికి వచ్చి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఏమైనా రాలేదు యూనియన్కి, గవర్నమెంట్ రాలేదు. అండ్ తర్వాత ఆ పేరు మార్చడం వల్ల ఇప్పుడు మనకి ఏదైతే ఉందో 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ దాంట్లో కూడా మేము జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు. సో ఆ పదంగా కూడా మాకు రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఫెడరేషన్ చూస్తే ఆ బెనిఫిట్స్ కూడా మాకు రావట్లేదు. సో ట్రై చేస్తాం, ఫెడరేషన్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాం, కానీ ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ యూనియన్ ఉంది, తెలుగు సినీ ఆర్టిస్ట్ యూనియన్ అని చెప్పి దాంట్లో ఫెడరేషన్లో ఉంది. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొక యూనియన్ ఎంటర్ అవ్వడానికి లేదు అని వాళ్ళ రీజనింగ్. బట్ దేర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ యూనియన్లో మనకి ఏంటంటే మాకు ఇప్పుడు మన యూనియన్లో ఏంటంటే సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటారు, మూవీస్ ఉంటారు, రంగస్థలంలో చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే ఓటీటీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు కూడా మనం మెంబర్షిప్ ఇస్తాం. అండ్ ఈవెన్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి కూడా అంటే మనకు క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు మాలో ఎలా క్రైటీరియా ఉందో మెంబర్షిప్ ఇవ్వాలని అంటే మినిమమ్ అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా ఒక యాజ్ అ ప్రూఫ్ మినిమమ్ 2 వీడియోస్ ఇవ్వాలి విత్ డైలాగ్స్. అది డ్యూరేషన్ అంటే 1 minute ఎంతో 2 minutes, ప్లస్ తర్వాత వర్కింగ్ స్టిల్స్ ఒక 4-5 వర్కింగ్ స్టిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. ఇంటేనే కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది మెంబర్షిప్. లేదు ఇప్పుడు కొత్తగా ఎవరో జాయిన్ అయ్యారు వస్తున్నారు, ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ ఫినిష్ చేశారు, వాళ్ళకి ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే కదా వాళ్ళు చేసేది. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే అందరూ కార్డు అడుగుతున్నారు, ఏదో కంపల్సరీ యూనియన్లో కార్డు ఉండాలని. సో వాళ్ళకి సబ్స్టిట్యూట్గా ఏం చేస్తున్నాం, ఆల్టర్నేటివ్గా ఏం చేసామనంటే ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని వాళ్ళ ప్రాక్టీస్ వీడియోస్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీసెస్ వీడియోస్, అవి ఆ బేస్ చేసుకుని అసోసియేట్ మెంబర్షిప్ ఇస్తున్నాం అనమాట. సో వన్స్ వీళ్ళు ఆబ్వియస్లీ యూనియన్లోకి వచ్చిన తర్వాత మాకేంటంటే వీ హ్యావ్ అవర్ ఓన్ వే ఆఫ్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్స్. బయట వాళ్ళు ఎవరు వచ్చి మాకు వేషాలు ఇవ్వరు, మేమంతా మేము ప్రొజెక్ట్ చేసుకుంటాం. అది ఎలా అంటే యూనియన్కి ఒక వెబ్సైట్ ఉందండి, tmtau.org అని. సో దాంట్లో మా మెంబర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి సెపరేట్ పేజ్ ఉంటుంది. ఇప్పుడు నాదనుకోండి tmtau.org/రాజశేఖర్ అని పేజ్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే దాని సినిమా చరిత్ర అంతా దాంట్లో ఉంటుంది. అంటే నేను ఏ క్యారెక్టర్స్ చేశాను, ఏ సినిమాలు చేశాను, నా ఎడిషనల్ టాలెంట్ ఏంటి, నా స్కిల్ సెట్స్ ఏంటి, తర్వాత నా సోషల్ మీడియా ప్రొఫైల్స్, నా వర్కింగ్ స్కిల్స్ మొత్తం ఆ పేజ్లో ఉంటాయి. ఇప్పుడు అదంతా ఏంటంటే నా చేతిలో ఉన్న పని, నేను ఆల్రెడీ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి. సో ఇప్పుడున్న ఓటీటీ వీటిలో ఏం చేస్తున్నారు అని అంటే ప్రైమరీ క్యారెక్టర్స్కి ఒక డైరెక్టర్ డైరెక్షనే కాకుండా కంటెంట్ హెడ్కి కూడా వెళ్ళాలి. ఆయన చూసి ఆయన ఓకే చెప్పాలి. అంటే లైక్ ఎవరైతే ఇప్పుడు మన ఏమంటారు ఒరిజినల్స్ అని వస్తున్నాయి అంటే ఓటీటీ వాళ్ళు అప్ ఫ్రంట్ ఇచ్చి వాళ్ళు ప్రొడక్షన్ చేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. సో దానికి ఏంటంటే ప్రైమరీ కాస్టింగ్ వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలి ఆర్టిస్ట్ని. అగ్రిమెంట్ కూడా వాళ్ళతో అవుతుంది, ప్రొడక్షన్ హౌస్తో అవుతుంది, ఓటీటీలకి వాళ్ళతో కూడా. ఇప్పుడు అమెజాన్ హాట్స్టార్ అనుకోండి, వాళ్ళతో కూడా ఆర్టిస్ట్కి వాళ్ళకి కూడా అగ్రిమెంట్ అవుతుంది. సో వాళ్ళ అప్రూవల్ కూడా ఉండాలి. ఆ అప్రూవల్ అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే 2-3 ఫోటోలు కదా, వాళ్ళు ప్రొఫైల్ అడుగుతున్నారు. ప్రొఫైల్ అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మొత్తం మన ఫొటోస్ మనం చేసినవన్నీ ఇవ్వాలి. సో దానికి సబ్స్టిట్యూట్గా అది కూడా ప్రొఫైల్ ఏముందంటే నెంబర్ ఆఫ్ ఫొటోస్ పెడుతుంటే డౌన్లోడ్ చేయడానికి సైజ్ పెరిగిపోయి ఇది ఇబ్బంది అవుతుంది. అందుకు దాని సబ్స్టిట్యూట్గా ఈ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ పేజ్ ఇండివిజువల్గా ఎవరైనా ఆర్టిస్టులు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మేనేజర్స్ కానీ వాళ్ళు అడుగుతుంటే ఆ వెబ్ పేజ్ సర్క్యులేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మేనేజర్స్ యూనియన్ వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిలో కూడా సర్క్యులేట్ అవుతుంది. సో ఆ పేజ్ చూసి ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మాకు అప్రోచ్ అవుతారు. అంటే డైరెక్ట్గా అది ఆర్టిస్ట్ నెంబర్ ఉండదండి దాంట్లో, ఎందుకంటే ప్రైవసీ ఇష్యూ, స్పామ్ జంక్, తర్వాత లేడీస్ అయితే అన్వాంటెడ్ కాల్స్ అవన్నీ వస్తాయి కదా. సో కింద ఒక వాట్సాప్ ఇది ఉంటుంది, ఐకాన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు మీ పేజ్ చూస్తున్నారు అనుకోండి, ఆ వాట్సాప్ క్లిక్ చేస్తే మా ఆఫీస్ నెంబర్కి వస్తుంది. అంటే పలానా వాళ్ళు చూసేవాళ్ళ నెంబర్ కూడా, వాళ్ళు సో అండ్ సో ప్రొఫైల్ని ఇప్పుడు వెతుకుతున్నారు చూస్తున్నారు అని చెప్పాను. సో ఇమీడియట్గా వీళ్ళిద్దరిని మేము ఇంటర్నల్గా మా ఆఫీస్లో స్టాఫ్ మేనేజర్ వాళ్ళు కనెక్ట్ చేస్తారనమాట. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఇది వస్తుంది. సో ఆ విధంగా వేషాల వరకు అయితే మీరు ఇందాక అన్నారు ఏ యూనియన్ ప్రామిస్ చేయదండి. మీరు సినిమాలు చేయడానికి ఒక రికగ్నైజ్డ్ ఉండాలని యూనియన్ కార్డు, అంతేగాని మీకు వేషాలు ఇవ్వడానికి యూనియన్ కార్డు కాదు.
యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ యూనియన్ వేషాలు ఇవ్వలేదు, ప్రామిస్ చేయారు, ఎవరు ప్రామిస్ చేయారు. కొన్ని బెనిఫిట్స్ అయినా ఉండాలి, బెనిఫిట్స్ చేస్తారు, ప్రామిస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదే చెప్పాను, ఈ వెబ్సైట్ క్రియేట్ చేసాం అయిపోయింది. అంటే నేను మిగతా యూనియన్స్ గురించి మాట్లాడట్లా, మాదేం చేసాం మీకు చెప్తున్నా. అండ్ తర్వాత మాకు సెపరేట్గా ఏంటంటే కాస్టింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఉంటుందండి. సో కొత్తగా ఏమైనా సినిమాలు స్టార్ట్ అవుతున్నా వీళ్ళు టీం ఉంటారు, వీళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ చేసి మా ప్రొఫైల్స్ అని పంపిస్తారు. ఐ మీన్ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ అన్నా, లేకపోతే స్పాట్ షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళడం, డైరెక్ట్ కోడైరెక్టర్ని మీట్ అవ్వడం, మేనేజర్స్ని మీట్ అవ్వడం, వెళ్ళి వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుంటాం, లిస్ట్ తీసుకుని దానికి మ్యాచింగ్ ఎవరైతే మా యూనియన్లో ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫైల్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాం. సో డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే ఇదవుతారో సో ఇలాగా క్యారెక్టర్స్ పరంగా ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే యూనియన్ నుంచి ఉంటుంది. ఇంకో మేజర్ ప్రాబ్లమ్ మేము సఫర్ అవుతుంది ఏంటంటే ఈ మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయిందండి. కోఆర్డినేటర్లు అని చెప్పి ఇప్పుడు బాగా అది చాలా హ్యూజ్ ప్రాబ్లం అయిపోయింది. అంటే మేనేజర్స్ కాదు, కోఆర్డినేటర్స్ మేనేజర్స్ కాదు. కోఆర్డినేటర్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకోండి, ఒక క్యారెక్టర్ కావాలంటే డైరెక్ట్గా మేనేజర్ ఫోన్ చేసేవారు, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ క్యారెక్టర్స్ ఎక్కువ అవడం వల్ల కోఆర్డినేటర్ మీద డిపెండ్ అవుతున్నారు ప్రొడక్షన్ హౌసెస్ కూడా. ఓకే, దట్స్ ఫైన్, తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళని అది ఏమంటారు, కోఆర్డినేటర్షిప్ని నిర్మూలించడం అనేది జరగదు. మీడియేటర్షిప్ అనేది మన గవర్నమెంట్ లీగల్గా ఇండస్ట్రీ లీగల్గా ఉంది. అది ఎనీథింగ్ మీడియేటర్షిప్ దాని కూడా ఏంటంటే అది ట్యాక్స్ ఎగ్జామ్స్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళకి 2% 3% ఇచ్చి అదంతా చెయ్యొచ్చు. సో ఉంది, కానీ మనకేంటంటే ఒక పద్ధతి ప్రకారం జరగట్లేదు. ఇప్పుడు అంటే అందరూ అని కూడా నేను చెప్పట్లా. ఇప్పుడు కొంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు, ప్రొడక్షన్ హౌస్కి డబ్బులు తీసుకుంటున్నారు, అదంతా ఇవ్వరు. అట్లీస్ట్ ఓకే వాళ్ళ సర్వీస్ కొద్దిగా పర్సంటేజ్ వాళ్ళు తీసుకుని బ్యాలెన్స్ ఇవ్వచ్చు, కానీ అంతా ఇవ్వట్లేదు. కొంతమంది అసలు మొత్తానికి అబ్స్కాండ్ చేసేస్తున్నారు, పేరేమో ప్రొడక్షన్ హౌస్ మీద పెడుతున్నారు, వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదని మాకు అని చెప్పాను. ప్రొడక్షన్ హౌసెస్ అండ్ మేనేజర్స్ కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు అని అంటే, ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి ఆర్టిస్టులు, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరే అంతమందికి ఫోన్ చేయట్లేదు కదా. సో ఈ కోఆర్డినేటర్కి అప్డేట్ ఇస్తారు, ప్రోగ్రామ్ అప్డేట్, ఆ కోఆర్డినేటర్ వీళ్ళందరికీ ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, దే హ్యావ్ టు టేక్ సమ్ అమౌంట్. బట్ అదేంటంటే దానికి అది ఒక పర్టికులర్ నెంబర్ అనేది ఫిక్స్డ్గా లేదు. ఇప్పుడు ఒక 10%, 15%, 20% అనుకోండి, ఇబ్బంది ఉన్నది ఎవరికి. సో ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఎక్కడైనా మీటింగ్స్లో కానీ, తర్వాత ఇప్పుడు ఇదే పాయింట్స్ మీద ఆల్రెడీ మన ఫిలిం ఛాంబర్ వీళ్ళందరినీ కూడా మేము మీట్ అయ్యాము, రిఫర్ చేస్తారు, అంతా బాగానే ఉంది. కానీ పేమెంట్ మాట్లాడుకునేది వయా కోఆర్డినేటర్ కాకుండా డైరెక్ట్గా ఆర్టిస్ట్తోని ప్రొడక్షన్ హౌస్ పేమెంట్ మాట్లాడుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ పేమెంట్ ఇష్యూ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా ఆర్టిస్ట్ అకౌంట్లోనే పడాలి. లేదు సాగ్రిగేట్ చేయండి, పలానా కోఆర్డినేటర్ ద్వారా ఇతను వచ్చాడు ఆర్టిస్ట్, ఆ పర్సంటేజ్ ఏదో డివైడ్ చేయండి, ఈయన పర్సంటేజ్ ఈయనకి ఇచ్చేయండి, వాళ్ళకి సెపరేట్ చేయాలి. అలా చేస్తే ఏ గొడవ ఉండదు, అందరికీ వర్క్ ఉంటుంది. కోఆర్డినేటర్స్కి వాళ్ళు చేస్తున్న సర్వీస్ వాళ్ళకి వర్క్ ఉంటుంది, ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఈ మధ్యలో ఏదైతే కొంతమంది చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే పేమెంట్స్ ఆగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత పేమెంట్స్ రికవరీ కూడా మేము చేస్తాం యూనియన్ పరంగా. యాక్చువల్గా అయితే మాది ట్రేడ్ యూనియన్ కాబట్టి లేబర్ కోర్ట్ వరకు కూడా వెళ్ళొచ్చు మేము, పేమెంట్స్ రాకపోతే. ఒక బ్యానర్ నుంచి పేమెంట్ రాకపోతే మేము లేబర్ కోర్ట్కి అప్రోచ్ అవ్వచ్చండి, మాకు వీ హ్యావ్ దట్ రైట్, ఎందుకంటే లేబర్ లా ట్రేడ్ యూనియన్లో ఉంది. కానీ అంతవరకు మేము యాక్చువల్గా వీ డోంట్ వాంట్ టు టేక్ దట్ డెసిషన్. ఇప్పుడు ఇండస్ట్రీ ఇవాళ అంటే ఇది స్మాల్ వరల్డ్ అండి, ఇవాళ ఏమైనా అయితే రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళతో వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా కాకుండా పేమెంట్స్ ఏమైనా డిలే అయినాయి అనుకోండి, వెళ్ళి మ్యూచువల్గా మాట్లాడి మ్యాక్సిమం రిక్వెస్టింగ్ చేసి కన్విన్సింగ్ మోడ్లో పేమెంట్స్ అవి ఏంటంటే పేమెంట్స్ కూడా ఇప్పిస్తున్నాం అన్నమాట. డిలే అవుతుంది అంటే ఒక టైం పెట్టుకుంటాం, అంటే ఇవాళ షూట్ చేసిన రేపే పేమెంట్ అని కాదు, డెఫినెట్గా టైం లైన్స్ ఉంటాయి. ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మినిమం 1 month or 2 months, సీరియల్స్ అయితే మినిమం 3 months ఉంటుంది. సినిమాలు అనుకోండి 2 months 3 months టైం గ్యాప్లో తర్వాత ఇస్తారు. ఆ టైం కూడా దాటిపోయిన తర్వాత ఏమైనా ఇంకా పేమెంట్ రాకపోతే డెఫినెట్లీ దానికి అదే సేమ్ ఇదే కాస్టింగ్ కాబట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి పేమెంట్స్ వచ్చేటట్టు చూస్తారు, రిక్వెస్టింగ్ పేమెంట్స్ వరకు. ఓకే సార్, ఇప్పుడు కాస్టింగ్ కోచ్ అనే అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూసాం, మా అసోసియేషన్ ముందు ప్రొటెస్టులు చూసాము, చాలా చూసాం. ఇప్పుడు మరి మీ యూనియన్లో కూడా 1350 వరకు మెంబర్స్ ఉన్నారు, అందులో ఫీమేల్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి కంప్లైంట్స్ ఎప్పుడైనా రైజ్ చేశారా? చేస్తే ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఈ కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, నేను ఎస్పెషల్లీ నేను అన్ని డొమైన్స్ వర్క్ చేశాను, ఇట్స్ దేర్. ఇది అదేంటంటే ప్రతి ఆర్టిస్ట్ ఇండివిజువల్ డెసిషన్ మేడం, అది ఆర్టిస్ట్ ఇండివిజువల్ డెసిషన్. అంటే మీ ఇప్పుడు ఫిమేల్ ఒకటేనే కాదు, అంటే మోర్ ఆర్ అదర్ దెన్ మేల్ కూడా వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో చోట ఏంటంటే ఇన్ మానిటరీ బెనిఫిట్స్ ఏదో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎందుకు
మాకు క్యారెక్టర్ కావాలి, వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్, అంతే కదా. ఇట్స్ అబౌట్ నథింగ్. మీరు కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ పేర్లు ఏమైనా ఉన్నా అంటే మెయిల్ కూడా అంటున్నారా? అంటే మెయిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మానిటరీ బేసిస్లో కూడా ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఇట్స్ దేర్ విష్. అది అంటే ఏదో విధంలో ఇప్పుడు మనకు ఆ వర్క్ కావాలంటే వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్, మనీయా లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ XYZ ABC అని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో దట్స్ అన్ ఇండివిజువల్ కాల్, అది పర్సన్ టు పర్సన్. అండ్ మాకు ఇలాంటి కంప్లైంట్స్ కన్నా కాకపోయినా ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీ హ్యావ్ ఎ సెపరేట్ ఉమెన్ వెల్ఫేర్ కమిటీ ఉందండి మాకు దీంట్లో. యా, అది చాలా సైలెంట్గా డీల్ చేస్తాం. ఎందుకంటే ఆర్టిస్ట్ అదేంటంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కానీ ఇష్యూ అవ్వకూడదు. అది మేజర్గా చేసి బయటకు పబ్లిక్గా చేసి చేయం. డెఫినెట్లీ దెర్ ఆర్ కంప్లైంట్స్. నాకు పర్సనల్గా వస్తారు, కాల్ చేస్తారు వాళ్ళు, ఇవా ఇష్యూస్ ఉన్నాయని. అలాగే మా వైస్ ప్రెసిడెంట్, లేడీ వైస్ ప్రెసిడెంట్ మాకు ఉంటారు, వాళ్ళు షీ టేక్ కేర్ ఆఫ్ ఉమెన్ ప్రాబ్లమ్స్ ఏమైనా. ఇవన్నీ పక్కన పెట్టండి, పర్సనల్ ఇష్యూస్ కూడా మాతో డిస్కస్ చేస్తారు, మేము సార్ట్ అవుట్ చేస్తాం అవి కూడా. బట్ ఇవన్నీ సైలెంట్గా అయిపోతాయి. మీకు ప్రాబ్లమ్స్ అన్నది ఒక ఇష్యూ జరిగింది అనుకో, ఎస్పెషల్లీ ఒక ఫిమేల్కి, అదేదో పబ్లిసిటీ చేసి అది మనకి ఏంటంటే అక్కడ పబ్లిక్ అవ్వకూడదు కదా, అది సొల్యూషన్ కావాలి. సో దాన్ని ఎలా డీల్ చేయాలి అలా డీల్ చేస్తాము. దెర్ ఆర్ ఇన్సిడెంట్స్ చాలా సార్ట్ అవుట్ చేసాం కూడా. బట్ ఏంటంటే ఈవెన్ మా మెంబర్స్ కూడా తెలియదు అది ఏం జరిగిందంటే, ఎవరి గురించి తెలియదు, కానీ పని అవుతుంటుంది అంతే. ఎలా అవ్వాలో వాళ్ళైతే దే విల్ బి హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. మాకు ఒక ఇష్యూ వచ్చిందంటే డెఫినెట్గా అన్ని ఇచ్చేసి మేము మాట్లాడి సార్ట్ అవుట్ చేస్తాం. ఏదో రిక్వెస్టింగ్ మోడ్ అంటే అలా అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని కాదు, మళ్ళీ సఫర్ అవ్వకు, మా మెంబర్ అయితే సఫర్ అవ్వకూడదు, ఆ కైండ్ ఆఫ్ థింగ్లో మేము చేస్తాం అనమాట. అది అండ్ మీరు ఇంకా హెల్త్ అన్నారు, లెట్ మీ కంప్లీట్. హెల్త్ కూడా మీరు అన్నారు చూసారా, అంటే మీరు ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నారు. ఎస్, ఇంకా అంటే మీరు నేను ఇప్పుడు 2021-23 నేను మా లాస్ట్ టర్మ్, ఈ టర్మ్ కూడా నిన్న, దానికన్నా ముందు పృథ్వీరాజ్ గారు 30 years పృథ్వీరాజ్ గారు యూనియన్ ప్రెసిడెంట్. సో ఇన్సిడెంట్లీ అది పీక్ కరోనా టైం. ఆ టైంలో కూడా ఏంటంటే యాక్టివిటీస్ చేయడానికి ఏం లేకపోయినా, ఎవరికి వర్క్ లేదు, ఉన్నంత వరకు కుదిరినంత వరకు అందరి దగ్గర బయట నుంచి డొనేషన్స్ తీసుకొచ్చి ఈ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. అండ్ పీక్ కరోనా బయటకి కర్ఫ్యూలు ఉండి అంటే అంటారు దాన్ని లాక్డౌన్ ఉండి ఇన్న టైంలో కూడా ఏంటంటే స్పెషల్ పాసెస్ తీసుకొని ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే వెహికల్తో తీసుకెళ్ళి హాస్పిటల్స్ తీసుకెళ్ళడం, ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ అన్ని చేసాము. అండ్ అప్పుడు ఏంటంటే ఫెడరేషన్లో చెప్పాను కదా మీకు, ఫెడరేషన్లో మేము లేము కాబట్టి వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఫండింగ్ కానీ, లేదంటే ఇప్పుడు మన చిరంజీవి గారు CCC అని స్టార్ట్ చేశారు. అలాగే విజయ్ దేవరకొండ గారు ఆ 1000 rupees అంటే రిమోట్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే ఓన్లీ ఇన్ హైదరాబాద్ అనే కాకపోయినా వేరే ఎక్కడో బయట ఎక్కడ ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. సో వాళ్ళు ఆ షాప్కి వెళ్ళి 1000 rupees ప్రొడక్ట్ గ్రోసరీస్ తీసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి ఆ షాప్ అతనికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అలా ఎవరికి తోచినంత వరకు అలా చేశారు. అండ్ మేము ఎలిజిబుల్ కాకపోయినా చిరంజీవి గారు అప్పుడు CCC అన్నప్పుడు మాకేంటంటే కొద్దో గొప్పగా ఒక ర్యాండమ్గా ఎవరైతే లిటరల్లీ ఏదైనా ఎలిజిబుల్ వాళ్ళకి ఒక 150-200 members వరకు 3 times అందరికీ ఎలా ఇచ్చారో అలా కూడా మాకు ఇచ్చారు. సో అది ఏంటంటే పృథ్వీరాజ్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయనకున్న ర్యాపోతే అప్పుడు ఎన్ శంకర్ గారు వీళ్ళందరూ అది చూసుకునేవారు, అది ఆ CCC ఇదంతా. సో వాళ్ళతో మాట్లాడి బెనర్జీ గారు వీళ్ళందరూ చూసుకునేవారు. సో అలా కూడా మాకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మేజర్ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అన్నట్టు ఏంటంటే హెల్త్ సెకండ్ టైం నేను వెరీ బేసిక్ రీజన్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇన్స్పైట్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్, ఒకటి మా ఆఫీస్కి ఓన్ బిల్డింగ్ కోసం అనండి. అదేంటంటే లాస్ట్ టైం వరకు వచ్చింది, ఇట్స్ అబౌట్ టు కంప్లీట్. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతేనే అది జరిగే పనులు ఇవన్నీ, మనం ఎంత చేసినా ఎలా చేసినా ఇది అవ్వదు. సో లాస్ట్ టైం కూడా అప్పుడు మినిస్టర్ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉంటే ఆయనతో కూడా రిప్రజెంట్ చేశాము. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ టు క్లోజ్. ఆయన బర్త్డే కూడా ఏంటంటే ఫెడరేషన్ అంతా కలిపి చేశారు, మా యూనియన్ ఆర్టిస్ట్లే మొత్తం అంతా పెర్ఫామ్ చేశారు ఆయన బర్త్డేకి, ఇవన్నీ జరిగినాయి అనమాట. సో ఇన్సిడెంట్లీ గవర్నమెంట్ మారింది, ఇది అవ్వలేదు. మళ్ళీ మన ఇప్పుడు ప్రెజెంట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన కూడా అప్రోచ్ అయ్యాము. అంటే ఇవి ఒకటే అంటే బిల్డింగ్ అనే కాదు మిగతావన్నీ మాకు మెయిన్ ఇంపార్టెంట్ మోర్ దాన్ బిల్డింగ్ హెల్త్ అండి. మీరు ఇందాక మాట్లాడారు చూసారా, హెల్త్ పరంగా అయితే డే కేర్ వరకు వీఆర్ వెరీ మచ్ ఫైన్ అండి. ఎందుకంటే మాకు అపోలోతో టైఅప్ ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఉపాసన గారితో మాట్లాడడం వల్ల ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులర్ కన్సల్టేషన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఆ కన్సల్టేషన్ అయిన తర్వాత ఎనీ ల్యాబ్ టెస్ట్లు అవసరం అనుకోండి, దాంట్లో కూడా సమ్ % ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారు. ఇలా కాకుండా యోధా అని చెప్పి మన ఇక్కడ లాల్ బంగ్లా దగ్గర ఉంది, మన లైఫ్ స్టైల్కి వెళ్ళే రూట్లో, అక్కడ కూడా ఫెడరేషన్ వాళ్ళందరికీ 50% డిస్కౌంట్ ఇస్తారు. ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులు అనే కాదు 24 crafts వాళ్ళకి. సో దాంట్లో కూడా మాకు 50% ల్యాబ్ టెస్ట్లో ఉన్నది. అలాగే వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏంటంటే మాకు ఈ టెస్టులు కూడా చాలా అంటే ఫ్రీ కన్సల్టేషన్స్. అండ్ వీ హ్యావ్ ఏ సెపరేట్ హెల్త్ కమిటీ అండి. దాంట్లో 3 డాక్టర్స్ అంటే డాక్టర్స్ కమ్ యాక్టర్స్ ఉంటారు చాలామంది. అంటే డాక్టర్స్ అంటే బయట డాక్టర్లు పెట్టున్నారు కదా, వాళ్ళ ఆర్టిస్టులు కూడా. అండ్ ఇన్సిడెంట్లీ వాళ్ళు చాలామంది మీకు తెలియని డాక్టర్స్ ఉన్నారు మన దాంట్లో ఆర్టిస్టులు. వాళ్ళని హెల్త్ కమిటీగా పెట్టి
ఓకే. చేయడం జరిగింది. సో 24/7 దే విల్ బి అవైలబుల్. అంటే వాట్సాప్ కానీ ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, కాల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ చేస్తారు ఏమైనా ఉంది అంటే. చాలా అలాగా మేము మిడ్ నైట్, లేట్ నైట్ కాల్స్ వచ్చినాయి ఏంటంటే అటెండ్ అవుతాం. ఇప్పుడు చాలామంది మీకు ఏంటంటే ఇండస్ట్రీలో ఇక్కడ సింగిల్ లైఫ్స్ లీడ్ చేస్తుంటారండి. అంటే ప్రాపర్ వర్క్ లేక ఇక్కడ ఉన్న ఏమంటారు లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ ఖర్చు తట్టుకోలేక ఫ్యామిలీ అంతా విలేజ్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ సింగిల్గా ఉంటుంటారు చాలామంది. మ్యాక్సిమం మీరు చాలామంది చూడండి, అబ్జర్వ్ చేయండి, ఫ్యామిలీతో ఉంటున్నారని చాలా లిమిటెడ్ ఉంటారు. ఫ్యామిలీ అంతా ఊర్లో ఉంటుంది, ఇక్కడ రూమ్స్లోనూ ఎవరెవరు కలిపి ఉంటుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో వీ విల్ బి ఐ మీన్ 24/7 వీళ్ళు ఆన్సర్ అనమాట. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ ఇప్పుడు షూటింగ్ నుంచి లేట్ నైట్ వస్తుంటారు, ఏదో ఇబ్బంది వస్తుంది. సో అలాగే ఎవరో ఒకరు అంటే మాకు ఇప్పుడున్న 21 మెంబర్స్ అలాగే చాలా సబ్ కమిటీస్ ఉంటాయి, ఎవరో ఒకరు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ వీల్ అటెండ్ అండ్ డూ ద నీడ్ఫుల్. ఎలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాం. సో ఏమైనా ఇష్యూస్ డే కేర్ వరకు అయితే బాగానే ఉంటుందమ్మా. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉంటే అపోలోలో కొన్ని క్రానిక్ డిసీజెస్ కూడా ఫ్రీ సర్జరీస్ చేశారు ఆల్రెడీ మాకు, హార్ట్ సర్జరీస్. అండ్ కొన్ని బయట అంటే ఇంకా మా వల్ల కాదు అని చేతులు ఎత్తిన కేసెస్ కూడా అపోలోలోకి తీసుకొచ్చిన తర్వాత క్యూర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఐ సర్జరీస్ అవి కూడా చేయించాము, ఇవన్నీ అయినాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇప్పుడు ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఏదో కొద్దిగా గొప్ప. తర్వాత ఏంటంటే ఫెడరేషన్ పరంగా ఒక హెల్త్ కార్డు ఉంటుంది, వాళ్ళు నిమ్స్తో టై అప్ అయి ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు తాహైర్ ఉంది చూసారా, మన వ్యాక్స్ బ్యాక్టీరియాస్ అందులో ఉంటుంది పక్కన, అక్కడ ఇది ఉంటుంది, క్లినిక్ ఉంటుంది ఒకటి. అంటే లైక్ బేసిక్స్ జ్వరము ఈ కైండ్ ఆఫ్ థింగ్ అలా ఉంటే అక్కడ వాళ్ళు మెడిసిన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ ఏమైనా ట్రీట్మెంట్ చేయాలంటే నిమ్స్లో వెళ్ళి కొన్ని డిజీజెస్కి నిమ్స్లో చేయించుకుంటే ఈ కార్డు ద్వారా అక్కడ కూడా ఏంటంటే కొద్దిగా డిస్కౌంట్ కానీ లేకపోతే 100% దీన్ని బట్టి వస్తుంటుంది. ఈ రెండు లేని వాళ్ళు ఏంటి మిగతా కేటగిరీస్ వచ్చింది, అది ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు మనది అంటే ఎటు కాని ప్రొఫైల్స్ మనవి, అంటే లైక్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ థింగ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళి అలా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేరు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తెలియదేముంది ఇప్పుడు మనకు బిల్స్ ఎలా అవుతున్నాయో. సో అప్పుడు మేజర్ ఇబ్బంది అయిపోతుంది. సో మాకు మేము యూనియన్ తరపున ఇన్సూరెన్స్ తీసుకుందామని అనుకుంటే ఎంత గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నా అట్లీస్ట్ ఒక మెంబర్కి మాది ఉన్నదే అంటే ఉన్న క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్ ఏమన్నా ఏ యూనియన్ అన్నా మాది ద లీస్ట్ మెంబర్షిప్ 10,000. ఇప్పుడు మేబీ ఒక 5,000 అంతా పెరుగుతుంది అంతవరకు. ఈ 15,000 మా మెయింటెనెన్స్, ఇంతమంది ఆఫీస్ మెయింటెనెన్స్, స్టాఫ్, వెబ్సైట్ మెయింటెనెన్స్ ఇవన్నీ మ్యాచ్ అవ్వట్లేదు యాక్చువల్లీ. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్. అంటే ఇప్పుడు మా ఉందనుకోండి, మాకు ఏంటంటే మీకు 1 lakh రూపీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కార్పస్ ఫండ్ ఉంటుంది. మిగతా కొన్ని క్రాఫ్ట్స్ అయితే 3 lakhs, 4 lakhs, 5 lakhs కార్డ్స్ కూడా ఉన్నాయి అదర్ క్రాఫ్ట్స్. వాళ్ళకి ఫండ్ ఉంటుంది బాగా, ఆ ఫండ్ నుంచి రీచ్ చేసి చేసుకుంటారు. బాగున్నదే వెరీ లిమిటెడ్ ఫండ్, దాంట్లో ఏంటంటే ఇంకా ప్రైవేట్ స్పాన్సర్ మీద డిపెండ్ అవుతున్నాం. ఓకే. ఇప్పుడు అయ్యి ఎక్కడైనా ఏంటంటే డెఫినెట్లీ నా సెకండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే రెండే. ఒకటి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మెంబర్కి ఇప్పించాలని ఒక టార్గెట్తోనే. సో హోప్ఫుల్లీ ఈసారి అవుతుంది అని అనుకుంటున్నా. అంటే అవుతుందంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు మన ఓన్ ఎంతవరకు మనం ఇప్పుడు ఒకరిద్దరికి అయితే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు అలాగే హాస్పిటల్ అయ్యారనుకోండి, ఇంకా అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. హాస్పిటల్ బిల్ పెరుగుతుంది అనుకోండి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాం ముందు తగ్గించడానికి ఇది సిచ్యువేషన్ అని చెప్పని. కాదు కూడా ఇంకా లేదంటే ఒకరు కొంతమంది కాంట్రిబ్యూట్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. అందరూ అంతా అంటే అంత ఫైనాన్షియలీ స్ట్రాంగ్ కాదు కదా. సో అది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది హెల్త్ మీద. సో ఫార్చునేట్లీ వెరీ రీసెంట్లీ నిన్న మొన్న మనకి అబౌవ్ 70 years వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ స్టేటస్, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అబౌవ్ 70 years వరకు ఆయుష్మాన్ భారత్ 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్, అది అప్రూవల్ ఇచ్చారు వాళ్ళకి. మొన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. సో వాళ్ళు దే ఆర్ టేకింగ్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు ఇచ్చారనంటే ఇప్పుడున్న సినారియోలో కొంతమంది పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు. అంత పాత మనం ఎక్కడి నుంచి వచ్చామని మర్చిపోయి పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళని. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో వాళ్ళని కూడా మనం క్యాటర్ చేయాలి అని చెప్పి అది చేస్తున్నారు. అది అఫీషియల్ డెసిషన్ వచ్చింది, జీవో పాస్ అయింది, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వాలి. సో దానికి ముందు అబా కార్డ్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇటు వచ్చి ఇప్పుడు ఈ జంక్ లెస్ దాన్ 70 years వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చినాయి, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ నుంచి. సో దానికే స్పాన్సర్స్ నుంచి వెతుకుతున్నాం అనమాట. అది స్పాన్సర్స్ వస్తే డెఫినెట్లీ అది కూడా వర్కౌట్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మేజర్ థింగ్ అయితే అంటే లైక్ ఇంకా అంటే ఈ మెడికల్ ఇక్కడ పోనీ మనకి వైట్ రేషన్ కార్డ్స్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది 5 lakhs ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వైట్ రేషన్ రేషన్ కార్డ్స్ కూడా ఆపేశారు మనకి లాంగ్ టైం తెలంగాణ గవర్నమెంట్లో. సో అది స్టార్ట్ చేసిన
ఇప్పుడు మాది ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ కింద వస్తుందండి లేబర్ యూనియన్ పర్వ్యూలో చూసుకుంటే. సో ఏదో కేటగిరీలో ఇంతకుముందు మన ఎవరు దాసనారాయణరావు గారు, తర్వాత ఏంటంటే దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ట్రై చేశారు దీనికోసమని. ఎందుకంటే ఇది ఏదో అంటే లైక్ హై లెవెల్లో తీసుకునే డెసిషన్ ఇది. సెంట్రల్ లెవెల్ నుంచి అప్రూవల్ రావాలి. అప్పుడు ఓన్లీ ఆంధ్రాకి ట్రై చేశారు, కానీ ఆంధ్రాకి ఇస్తే మిగతా స్టేట్స్ అప్పుడు కంబైన్డ్ ఉండేది. సో మిగతా స్టేట్స్ గొడవ పెడతారని చెప్పని అప్పుడు అది మెటీరియలైజ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు నేను విన్నది ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక ప్రపోజల్లో ప్లాన్ చేస్తున్నారు. అది అయితే చాలా సంతోషం, అందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్, ఆధార్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎవ్రీవన్ విల్ గెట్ 5 lakhs ఇన్సూరెన్స్ అని చెప్పి. అది అయింది అనుకోండి హ్యాపీగా అందరూ. ఎందుకంటే హెల్దీగా ఉంటే ఏదైనా చేయొచ్చు మనం. ముందు ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా. ఇప్పుడు ఆ టెన్షన్ ఉండదు. అప్పుడు సరే నాకు ఏమైనా జరిగినా పర్వాలేదు, 5 lakhs నాకు కవరేజ్ ఉందన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు ఎలాంటి వర్క్ అయినా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా చేసుకోగలరు అనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇది అవుతుందని. అండ్ మిగతా వాళ్ళు కూడా ఏంటంటే యూనియన్స్ అంటే లైక్ కొన్ని యూనియన్స్ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొద్దిగా యాక్టివిటీస్ చేస్తున్నారు అనమాట యాక్చువల్లీ. అండ్ ఆ ప్రాసెస్లోనే వెరీ రీసెంట్లీ మాది జనరల్ బాడీ మీటింగ్ అయితే మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారు వచ్చి అక్కడ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. అండ్ చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా అంటే అదే చిన్న సెల్ఫిష్ ఉందండి దాంట్లో. అంటే నాకు పర్సనల్గానే కాదు, పర్సనల్గా అయితే నేను ఆల్రెడీ మెగా కాంపౌండ్లో అందరూ సినిమాలు చేశాను, క్యారెక్టర్ పరంగా కాదు. కానీ అంటే పలానా యూనియన్ ఉంది, మేము ఉన్నాము, 1300 మంది ఉన్నారు, వీళ్ళు ఇలా కష్టాలు పడతారని చెప్పి తెలియాలి. అది మెయిన్ ఇంటెన్షన్. సో బ్లడ్ క్యాంపు నేను అది ఓపెన్గా చెప్తాను, దాని తప్పలేదు. ఎందుకంటే నేను ఒక మెంబర్, వాళ్ళని లీడ్ చేసిన పర్సన్ని, నేను వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి, వాళ్ళ బెనిఫిట్స్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి నేను ఆలోచించాలి. సో అందుకే చిరంజీవి గారి బ్లడ్ క్యాంప్ ఎవరో ఒకరి ద్వారా వెళ్తే వాళ్ళ అటెన్షన్కి వెళ్ళామనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు ఒక్కటి జస్ట్ ఒక ఇనిషియేట్ తీసుకొని ఏదో ఒకటి ఒక మెసేజ్ ఇచ్చినా చాలు. ఫైనాన్షియల్గా కూడా ఏం సపోర్ట్ చేయగల, ఫలానా యూనియన్ ఉంది, వీళ్ళు కష్టాల్లో ఉన్నారంట అంటే 1300లో ఉన్నారంటే ఇప్పుడు నేను బాగానే ఉంటే సరిపోదు కదమ్మా. ఇప్పుడు నేను లీడర్గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా బాగుండాలి కదా. 1300లో అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అట్లీస్ట్ వాళ్ళు బిజీగా ఉంటే చాలు కదా, అంతకన్నా ఇంకేం కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నాం. లాస్ట్ టైం తలసాని గారు బర్త్డే చేసిన, లేదంటే మొన్న చిరంజీవి గారి అక్కడ బ్లడ్ డొనేషన్ చేసాము. ఏంటి ఎక్కడో సుందరయ్య విజ్ఞానికి అందరూ అంటే మాకు అగైన్ మళ్ళీ అక్కడ ఏంటది దగ్గరలో అయితే చాలా హ్యూజ్ రెంట్స్ పెరిగిపోయినాయి హాల్స్. మా దగ్గర 1300 మెంబర్స్లో ఒక షూటింగ్స్ అని పోగా ఒక 600-700 మెంబర్స్ అటెండ్ అవుతారు. సో పెద్ద హాల్ కావాలి. సో దూరం వెళ్ళి అందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. మొన్న వెరీ రీసెంట్లీ లాస్ట్ సండే చిరంజీవి గారి సిస్టర్ చూసుకుంటారు, మన డాక్టర్ మాధవీలత గారు. ఆవిడ ఇన్సిడెంట్లీ ఆవిడ డయాబెటాలజిస్ట్ ఆవిడ. సో షుగర్ క్యాంప్ కండక్ట్ చేశారు లాస్ట్ సండేని యాక్చువల్లీ. సో అలా ఒక్కొక్క యాక్టివిటీ చేస్తాం. మీరు అన్నట్టు ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే అప్పుడు కూడా మేము ప్రోగ్రామ్ చేసాం, ఆయన మీద సాంగ్ డిజైన్ చేసాం. ఇదంతా ఏంటంటే రీచ్ కోసం, అంటే ఉన్నాం పలానా యూనియన్ ఉన్నది, మమ్మల్ని గుర్తించండి అని కేవలం ఒక సదుద్దేశంతో అంతే. ఇన్ని మూవీస్ చేశారు, అయితే చాలా వరకు నెగిటివ్ రోల్స్ అనేది ప్లే చేశారు. అవునండి. ఈ టైంలో చిన్న దెబ్బలు తగలటం కానివ్వండి, ఇవేం ఫేస్ చేయలేదా? బాగానే అది చెప్పానంటే ఇండస్ట్రీలో దేనికన్నా రెడీ ఉండాలండి. ఏది చెప్పినా నో అనుకోడు. చెప్పాను కదా ఇందాక, నో అనుకోడు. అంటే మేబీ కష్టం అవ్వచ్చు, కష్టం అయితే చాలా మన బాడీ చేయలేము, కొన్ని మన ఫ్లెక్సిబుల్ ఉండదు. వీళ్ళకి విలన్గా చేసే వాళ్ళకే ఇంకా ఎక్కువ ఉంటాయేమో కదా సార్. అంటే ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఒకవేళ కుదరలేదు ఆ క్యారెక్టర్ చేయించాలంటే ఒకసారి బాడీ డబుల్ పెడతారు, డూబ్స్ పెడతారు. ఈవెన్ నాకు కూడా చాలాసార్లు బాడీ డబుల్ వాడారండి. అంటే అదే చెప్తాను కదా, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, అది ఎవరు ఏంటంటే చేయలేరు. కౌంటర్ ఆర్టిస్ట్ ఒకసారి ఏంటంటే బ్యాలెన్స్గా చేయాలి. అది ఒక యాక్షన్ ఆర్ట్ ఉందనుకోండి, మీకు అంతా ఇండస్ట్రీ యాక్షన్ ఎపిసోడ్ ఓవర్లాప్. కొంతమంది ఇప్పుడు ఫైటర్స్ రెగ్యులర్గా చేసే యాక్టివిటీ వాళ్ళకి అలవాటు ఉంటుంది. అంటే కొట్టినట్టు ఉంటుంది కానీ అక్కడ కొట్టరు, మీ కెమెరాలో కొట్టినట్టు కనబడుతుంది అంతే, దాన్ని ఓవర్లాపింగ్ అంటారు. సో జస్ట్ ఒక ఆర్టిస్ట్ జస్ట్ కొద్దిగా యాంగిల్ మారిస్తే తెలియదు, కొట్టినట్టు ఉంటుంది కానీ నిజంగా కొట్టరు. కానీ కొన్ని సినారియోస్లో చేయాల్సి వస్తుంది, అది ఆ కెమెరా యాంగిల్ పెట్టి కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అలాగే చాలాసార్లు దెబ్బలు తిన్నాను, ఈవెన్ బ్లీడింగ్ అయింది కూడా పడిపోయి. అది ఒక సెంటిమెంట్ అనుకుంటా, మీకు ఏంటంటే రక్తం చెందితే సినిమా సక్సెస్ అంటారు. సో అలాగే నేనే కాదు, చాలామంది ఆర్టిస్టులకి దెబ్బలు తగులుతుంటాయి, ఇదవుతుంటాయి. ఎంత సేఫ్టీ ప్రికాషన్, బ్యానర్ ప్రొడక్షన్ హౌస్, ఫైట్ మాస్టర్లు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు, అయినా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దసరా ఉంది, దసరాలో నాని గారిని నేను టార్చర్ చేసే క్యారెక్టర్, ఎస్ఐ క్యారెక్టర్, అది నిజంగా కొట్టేమన్నారు. నేను ఎంత నానిగారు, నేను కాషియస్ అవుతున్నా ముందు, జస్ట్ ఓవర్లాప్ చేస్తా, లేదు రాజశేఖర్ గారు కొట్టండి. అది ఎంత డమ్మీ అయినా మీకు సీన్ గుర్తుంటే వాళ్ళిద్దరిని రివర్స్ హ్యాంగ్ చేస్తా, అండ్ బేర్ బాడీ, షర్ట్ ఉండదు,
పోలీస్ స్టేషన్లో రివర్స్ హ్యాంగ్ చేసి మన తన పేరు ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ వాళ్ళిద్దరిని కన్నడ అతనికి ఇన్సిడెంట్లీ సైనస్ తనకి కంప్లీట్ నైట్ షూట్ చేసాం అది అల్యూమినియం ఫ్యాక్టరీలో రివర్స్ హ్యాంగ్ చేసి వాళ్ళని టార్చ్ చేసేసి కొట్టడం అన్నది. ముందు కొద్దిగా అలా అది డమ్మీదన్నా తగులుతుంది గట్టిగానే తగులుతుంది. అంటే చెక్కదైతే అసలు ఏంటి వాతలు పడితే ఇది వాతలు పడకుండా నొప్పి అయితే ఉంటుంది కంపల్సరీ. అయినా నాన్నగారు కొట్టమన్నారు, అందుకే ఆయన న్యాచురల్ స్టార్ నాని అంటారు. లేదు రాశి గారు కొట్టండి ఏం పర్లేదు మన, లేదంటే అది సీన్ పండదు అని, అవుట్పుట్ ఆడియన్ కనెక్ట్ అవ్వాలి, ఆడియన్ ఆ పెయిన్ తెలియాలి అని, మీరు అలా చేస్తే అవ్వదని చెప్పని. అండ్ తర్వాత మీకు ఏంటనుకున్నారు, ఆ రోప్ హ్యాంగ్ చేసిన తర్వాత వాళ్ళ లుంగీలు నేను స్నాచ్ చేసి కొట్టాలని, అది స్నాచ్ చేస్తుంటే రోప్ తిరిగిపోతుంది. ఓకే, ఏదైనా సపోర్ట్ ఉంటే ఫిక్స్ ఉంటుంది కదా. ఇప్పుడు అదేంటంటే ఒక సింగిల్ రోప్తో చేస్తున్నప్పుడు వాళ్ళు జస్ట్ లాగుతుంటే బాడీ కూడా మూవ్ అయిపోతుంది. సో అది అక్కడ బ్యాలెన్స్గా చేయాలి, గట్టిగా లాగాలి, బాడీ మూవ్ అవ్వకూడదు. అలాగే తీసి వాళ్ళని కొట్టాలి, వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కొట్టాలన్నమాట. అదేమో డమ్మీ చేసిన అండ్ అందులోకి వెట్ బాడీ తడిపి ఉంటుంది అనమాట. వాళ్ళు కంపల్సరీ చాలా గట్టిగా అయినా అసలు ఇంకా అదే చెప్తాను కదా, ఆర్టిస్టులుగా చేయాలండి. అదంటే రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫైల్ ఎవరైనా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్న ఏంటది దూత చేశాను, దూత మన విక్రమ్ కుమార్ గారిది, నాగ చైతన్య గారిది. సో 5 floors వెబ్ సిరీస్, ఆ 5 floors నుంచి దూకమన్నారు, దూకేం తప్పదు. అంటే సెక్యూరిటీ ఉంటుంది, రోప్స్ ఉంటాయి, కింద కుషన్ ఉంటుంది, 40 feet క్రేన్ పెట్టారు. అదేంటి మీకు ఒక పడడమే కాదు, పడి వెళ్ళి పోల్ మీద పడాలి, ఎగ్జాక్ట్లీ బాడీ వెళ్ళి పోల్ మీద పడాలి. అంటే అది డిఫరెంట్ ఉంటాయి అండి. అది అంటే ఏమంటారు, బిల్డింగ్ లో చేసినట్టున్నారు కదా, అది మన ఇదే కోల్కతా బిల్డింగ్ కదా, ఫిల్మ్ సిటీలో మనం చూడాలని ఉంది కదా, చిరంజీవి గారి కోల్కతా ఎపిసోడ్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ పై నుంచి దూకే సీన్ అనమాట. ముందే చెప్పారు విక్రమ్ కుమార్ గారు, సార్ మీకు అలవాట ఓకేనా, హెల్త్ మీకు సపోర్ట్ చేస్తుందా అని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా చెప్తే మనం సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉంటాం. సపోజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మాకు ఏమవుద్దంటే ఆర్టిస్ట్ టైమింగ్స్ వినాలంటే డైలీ ఒక మినిమం వాకింగ్ కూడా మాకు టైం కుదరదు ఒక్కోసారి. అంటే మార్నింగ్ వెళ్ళిపోతాం, మళ్ళీ లేట్ నైట్. ఫిల్మ్ సిటీ అనుకోండి, మార్నింగ్ 5కి బయలుదేరుతాం, రాత్రి మళ్ళీ 9 అవుతుంది వచ్చేటప్పుడు షూటింగ్స్. మ్యాక్సిమం ఫిల్మ్ సిటీలోనే అవుతాయి. సో ఆ రెగ్యులర్ వర్కౌట్స్ హెల్దీగా ఉండేది చాలా తక్కువ, మాకు ఉండదు, టైం సరిపోదు. యాక్షన్ ఎపిసోడ్స్ ముందే అడుగుతాయి, యాక్షన్ ఎపిసోడ్ ఉందని, దాన్ని బట్టి ఏంటంటే మనం బాడీని ట్యూన్ చేసుకుంటాం, వర్కౌట్స్ చేసుకోవడమో వాకింగ్ చేసుకుంటే. సడన్గా వెళ్ళి చేయడం అంటే ఇబ్బంది అయిపోతుంది కదా, బాడీ కూడా రెడీ ఉండాలి కదా. సో విక్రమ్ కుమార్ గారు చెప్పారు రోప్ సీన్స్ ఉంటాయని చెప్పారు, కానీ ఇంత ఇదే అని చెప్పలే. అడిగే రోప్ సీన్ నాకు చేశానని, రోప్ సీన్స్ ఇంతకుముందు చేశాను. సరే అయితే మాస్టర్ వచ్చారు, అంతా వచ్చారు, 40 feet క్రెయిన్ అరేంజ్ అయిపోయింది. చూస్తేమో ముందు కొద్దిగా టెన్షన్ పడింది, చేయగలనా లేదా అని. సరే లేదు ఎలాగైనా చేయాలని చెప్పి పైకి ఎక్కేసి మొత్తం రోప్స్. నాకు ఇన్సిడెంట్లీ స్లిప్ డిస్క్ ఉంది. అదేముందంటే రోప్స్ మీకు ఎలా ఉంటుందని అంటే, పైనుంచి దూకేటప్పుడు ఇక్కడ ఒక హుక్ ఉంటుంది, వేస్ట్ దగ్గర ఒక హుక్ ఉంటుంది, బాడీ ఎలా ఉంటుంది కదా, ఇల్లు పడినప్పుడు ఫస్ట్ ఈ సపోర్ట్ ఉంటుంది, ఇది టప్మని లాగుతుంది 2 threads. ఇది లాగేటప్పుడు స్పైన్ మీద చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, హారబుల్ పెయిన్ వస్తుంది అది. సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ కూడా నేను సరే చెయ్యాలి, మన క్యారెక్టర్ పండాలని చెప్పి చేశాను. సో బాగానే వచ్చింది. అది దూకడం పెద్ద ఇబ్బంది అనిపించలే. ముందు అది కూడా ఏం చేశారు, ముందు 5 floors నుంచి కాదు, ముందు ఒక హైట్ వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి దిగడం, మళ్ళీ నెక్స్ట్ హైట్ పెంచి, అలా గ్రాడ్యువల్గా ప్రిపేర్ చేసాం. అంటే ఓవరాల్ ఫస్ట్ టైం దూకడం దెబ్బలు తగిలాను, ముందు అసలు గుండె అయిపోతుంది అంత పైనుంచి దూకేమంటే. సో అది ఇబ్బంది అనిపించలేదు. కానీ అంటే కొన్ని ఇచ్చేసారు క్లోజ్, కొన్ని వైట్ షాట్స్ అంటే బాడీ డబుల్ చేసి చేయించారు, కొన్ని నా చేతి షూట్ చేయించారు. అన్నిటికన్నా ఛాలెంజ్ ఏంటంటే వెళ్ళి మళ్ళీ రోప్ మీద పడాలి. పోల్ ఉంటుంది, ఫ్లాగ్ పోల్, దానేమో వాక్యూమ్తో ఉన్నది ఉంటుంది. సో దాని మీద దిగిన మామూలుగా అంటే మనకి అక్కడ జరిగేది అలా ఉంటుంది. సినిమాలో మీకు ఏంటంటే గ్రాఫిక్స్ ద్వారా ఈ పోల్ మళ్ళీ పైకి వచ్చినట్టు బ్లడ్ అదంతా చూపెట్టి చేస్తారు. సో అది కొద్దిగా కష్టం అయిపోయింది బాగా. అప్పుడు దెబ్బలు కూడా తగిలింది కొద్దిగా. అంటే సడన్గా వెళ్ళి దాని మీద పోల్ మీద పడడం, ఎంత క్వశ్చనింగ్ అంతా పెట్టినా చెప్పాను కదా, ఎంత సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకున్నా. అండ్ అవతల ఒక దగ్గర ఆ రోజు 12 members ఉన్నారు రోప్ లాగే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఫైటర్స్ అందరూ. సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ చిన్న జరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఇలాగా ఇంకా పార్ట్ ఆఫ్ ద గేమ్, పార్సల్ ఆఫ్ ద గేమ్ అంతే. బట్ ఏంటంటే ఏదైనా ప్రిపేర్ అయ్యి చేసుకుంటే అంత మేజర్ ఇష్యూస్ అయితే జరగవు అనమాట. అది అన్ని విధాల ఫైట్ మాస్టర్స్ అన్ని విధాల ప్రికాషన్స్ తీసుకునే చేస్తారు. ఫైనల్గా రాజశేఖర్ గారు నిజంగా బాగా బాధపడ్డ సందర్భం ఏదన్నా ఉందా, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ? బాధపడంటే ఈ చిన్నవన్నీ, అంటే మొదట్లో బాధ ఉండే చెప్పాను కదా, తర్వాత అలవాటు అయిపోయింది. అంటే బాధ అంటే ఏంటంటే సినిమా వాడిగా, ఒక ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా బాధ అని అంటే, ప్రెజెంట్ అంటే నేను పుట్టిన దగ్గర నుంచి సినిమా అంటే ఎస్పెషలీ సమ్మర్లో
సినిమా థియేటర్స్ క్లోజ్ చేయడం అనేది నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను చూడలేదు. అంటే సినిమా ఎక్స్పీరియన్స్ అనే కాదు, నేను పుట్టిన దగ్గర నుంచి నేను చూడలేదు. సమ్మర్లో అంటే విపరీతమైన కాంపిటీషన్ ఉండేది, క్రేజ్ ఉండేది, సినిమాల కోసం వెయిట్ చేసేవారు, అంతా చేసేవారు. బట్ వెరీ రీసెంట్లీ మనం అది కూడా చూసాం. అంటే మన ఈ జనరేషన్లోనే అన్నీ చూస్తున్నాం, ప్లసెస్ చూస్తున్నాం, మైనసెస్ కూడా చూస్తున్నాం. లాస్ట్ సమ్మర్లో సింగిల్ థియేటర్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి వచ్చింది. చిన్న సినిమా బ్రతకట్లేదండి. అంటే నేను అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నేను యాజ్ అన్ ఆర్టిస్ట్, యూనియన్ ప్రెసిడెంట్గా, తర్వాత ప్రొడక్షన్ చేసి అన్ని విధాలు నేను చెప్తున్నాను. ఒక సినిమా పోయిందంటే, ఎస్పెషల్లీ చిన్న సినిమా, ఒక ₹1 2 కోట్ల సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు రాకపోతే ఆ ప్రొడ్యూసర్ ఒక్కడే నష్టపోడండి. ఆ సినిమాలో వర్క్ చేసిన యూనిట్ అంతా నష్టపోయినట్టే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆ ప్రొడ్యూసర్ మినిమం 100% రావట్లే, మినిమం డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తారు. వీళ్ళందరికీ మళ్ళీ ఇంకో వర్క్, ఇంకా 30 days 40 days వర్క్ వస్తుంది కదా. అంటే అట్లీస్ట్ ఆర్టిస్టులు మారుతారు, కానీ క్రాఫ్ట్స్ అంతే సేమ్, అది అంతమంది ఉంటారు కదా. మనకి ఇప్పుడు 100 సినిమాలు వస్తుంటే దగ్గర దగ్గర 80 సినిమాల వరకు చిన్న సినిమాలే ఉంటాయి. ఐ మీన్ 60 or 70%. తర్వాత ఒక 20-30% ఏమో మీడియం ఉంటాయి. ఒక 10%, 5% or 10% పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు అసలు చిన్న బడ్జెట్ సినిమాలు థియేటర్ వరకు వస్తున్నాయా సార్? వచ్చినా కూడా ఆడియన్స్ వెళ్తున్నారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఈ ఓటీటీస్ వల్లనే ఎఫెక్ట్ అయిందంట. బడ్జెట్ ప్లానింగ్లోనే ఇవన్నీ చూసుకోవాలండి యాక్చువల్గా. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు, ఊళ్ళ నుంచి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు వాట్ ఈస్ వాట్ అనేది తెలియదు. సినిమా తీసేవాళ్ళు ఊళ్ళో మనం సినిమా తీసామని చెప్పి ఒక స్టాటస్ సింబల్గా చేసేస్తారు. బడ్జెట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏంటంటే సినిమా రిలీజ్కి కూడా ఇవ్వాలి, మేకింగ్ వరకే ఇస్తారు బడ్జెట్. ఇప్పుడు మీకు ఆర్జీవీ గారి ఫార్ములా 50% కాస్ట్ మేకింగ్ అయితే 50% పబ్లిసిటీకి యూస్ చేస్తారు. అలా చెయ్యాలి. ఇప్పుడు పబ్లిసిటీ చేసి మనం ప్రజెంట్ చేసుకుంటే కానీ వర్కౌట్ అవ్వదు సినిమా. అండ్ పోనీ అంతవరకు సినిమా చేస్తున్నారు, కష్టపడి ఏదో కింద మీద పడి థియేటర్ వరకు తీసుకొస్తున్నారు. శుక్రవారం మార్నింగ్ రిలీజ్ అయితే గురువారం రాత్రి షోస్ పడుతున్నాయి. షోస్ పడినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు, అంటే అనుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే, అంటే ప్రాక్టికల్గా జరిగే సినారియో నేను చెప్తున్నాను. మనకి చేతిలో టైపింగ్ ఉంది కదా అని చెప్పని సినిమా చూసినా చూడకపోయినా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అది మేజర్ ప్రాబ్లం అయిపోతుందండి. చిన్న సినిమాని చంపేస్తుంది రివ్యూస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను కరెక్టే, నేను మీకు చెప్తాను ఫ్రెండ్లీగా, చూడకపోతే మీడియా. కానీ ఒక పబ్లిక్ డొమైన్లో మీరు రివ్యూ రాస్తున్నప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మిగతా వాళ్ళని. సినిమా థియేటర్కి వెళ్ళకుండానే ఇంట్లో కూర్చునే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు రివ్యూ అనేది. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు, అయిపోయింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే ఈవినింగ్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఫ్రైడే మార్నింగ్, థర్స్డే లేట్ నైట్ వచ్చేస్తున్నాయి రివ్యూస్. ఇది 1.2 ఏం చూస్తానని చెప్పి బుక్ మై షోలో 1 hour వరకు కూడా క్యాన్సిలేషన్ ఇచ్చి రీఫండ్ ఇచ్చేస్తున్నారు. సో అది కూడా ఇదైపోతుంది. బుక్ చేసిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని వెళ్ళట్లేదు థియేటర్కి. ఇప్పుడు చిన్న సినిమా పరిస్థితి ఎలా ఉందనంటే, కష్టపడి థియేటర్ తెచ్చుకుంటున్నారు, ఇంత కాంపిటీషన్లో స్లాట్ తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్న తర్వాత కూడా ఆడియన్స్ని ఎలా రప్పించలేకపోతున్నారు. ఓన్లీ థియేటర్ బిజినెస్ ఆడట్లేదు, ఓటీటీలో వేసుకోవాలి. ఓటీటీలో ప్లే చేయాలన్నా మినిమం 1 week రన్ అవ్వాలి. 1 week రన్ అవ్వాలంటే ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే, నేను చేసిన సినిమాలే నేను చెప్తున్నాను, 1 weekకి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, అంటే ఆ ప్రొడ్యూసరో డైరెక్టరో ఎవరో టికెట్లు కొనుక్కొని సినిమాలో థియేటర్లు ఆడియన్స్ లేకుండా రన్ చేయాల్సిన పరిస్థితి. అలా ఉంది ఇప్పుడు చిన్న సినిమా పరిస్థితి. తీరా చూసుకొని రన్ చేశారు. సో ఆ బడ్జెట్లో ఇంక అది కూడా ఒక ప్రమోషన్ యాక్టివిటీలో డబ్బులు ఫండింగ్ చేసుకుని ఒక మల్టీప్లెక్స్లో ఒక షో, తర్వాత ఏంటంటే కొన్ని థియేటర్స్ ఇస్తున్నప్పుడు అన్నీ ఒకే రోజు ఇస్తున్నారా? ఒకే థియేటర్లో మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో ఇస్తున్నారు, అది కూడా లేదు. ఒక చిన్న సినిమాకి థియేటర్లు ఇస్తున్నారంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఒక షో ఇస్తున్నారు. దానివల్ల రిజల్ట్ ఏముంటుంది? ఇప్పుడు మీకు మార్నింగ్ ఒక ఏరియాలో ఇచ్చారనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సచిన్ థియేటర్ ఉంది, 4 షోస్ ఇచ్చారనుకోండి, మార్నింగ్ చేసిన వాళ్ళు వెళ్ళి చెప్తారు, ఆ ఫీడ్బ్యాక్ స్ప్రెడ్ అయ్యి మధ్యాహ్నం లేకపోతే ఇంకొకరు వస్తారు, మార్నింగ్ వెళ్ళి చూస్తారు అక్కడెక్కడ ఉందంటే ఇంకేం వెళ్తాం అని చెప్పి వెళ్ళరు. సో ఇస్తే ఏంటంటే ఒక థియేటర్లోనే 4 షోస్ ఇవ్వాలి. అది తర్వాత రివ్యూ అన్నది ఏంటంటే, కేరళ గవర్నమెంట్లో స్లీపింగ్ పీరియడ్ అని ఉంటుందండి. 48 hours వరకు అసలు రివ్యూ రాయకూడదు. వాళ్ళు రివ్యూ రాశారంటే ఇమీడియట్గా వాళ్ళది ఛానల్ అయితే ఛానల్, వెబ్ అయితే వెబ్, మొత్తం ఇమీడియట్ బ్యాన్ అయిపోతాయి. మన ఇండియాలోనే ఒక గవర్నమెంట్ ఫాలో అవుతున్నప్పుడు వై కాంట్ వి, మనం ఎందుకు ఫాలో అవ్వలేం? అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు అందరూ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా, మా ఎక్స్ప్రెషన్ మేము చెప్తామని చెప్పని.
కానీ దట్ ఈస్ కిల్లింగ్ ఎ ప్రొడ్యూసర్, దట్ ఈస్ కిల్లింగ్ ఎ స్మాల్ ఫిలిం. అది ఆలోచించట్లా. మన దీనికోసం ఓకే కరెక్టే, మీ 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 ప్రొఫెషన్ అది, మీ ప్రొఫెషన్ వల్ల మరి మిగతా అంతమంది నష్టపోతున్నారు కదా. సినిమా వరకు ఎక్కడ సార్, ఇప్పుడు ట్రైలర్కే రివ్యూలు ఇచ్చారు. అదే దట్స్ వాట్, అది ఆపాలమ్మా, అది ఆపాలి. ఓకే చేసుకోండి, ట్రైలర్ అయితే ఇది కాదు కానీ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 2 days, ఇప్పుడు 3 days, ఇప్పుడున్న సినిమాలో కరెక్ట్గా 3 days అయితే బడ్జెట్ వచ్చేస్తుందమ్మా. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు కదా, అలా ఎంతో కొంత సేఫ్ అవుతారు. పోనీ సరే ఇక్కడ రాలేదు, తీరా కింద మీద పడి అంటే ఏంటంటే ఈ 1 week రన్ చేస్తేనే క్యూబ్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. క్యూబ్ నుంచి సర్టిఫికేట్ వస్తేనే వాళ్ళు ఎంతో కొంత అవుట్ రేట్ అనేది మర్చిపోండి అసలు చిన్న సినిమాకి రెవెన్యూ షేర్. ఒకప్పుడు సమ్ టైమ్ బ్యాక్ అమెజాన్ వీళ్ళ దగ్గర నుంచి 8 rupees per hour వచ్చేది. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది, 4 rupeesకి వచ్చేసింది ఒక చిన్న సినిమాకి. 4 rupeesలో అది మళ్ళీ అమెజాన్ అనుకోండి, వాళ్ళ థర్డ్ పార్టీ ఉంటుంది, ఆ థర్డ్ పార్టీకి మళ్ళీ ఎంతో షేర్ ఇవ్వాలి దాంట్లో. సో గంటకి 3 రూపాయలు వస్తుందమ్మా. ఇప్పుడు ఎంతమంది చూస్తే వీళ్ళు బడ్జెట్ రికవర్ అవుతుంది. ఫోన్లే ఇచ్చారు మనకి. ఫ్రైడే మార్నింగ్ థియేటర్లో రిలీజ్ అయితే ఓటీటీస్లో థర్స్డే ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అవుతుంది. అంటే వెడ్నెస్డే నైట్ 12 o'clock. బ్రహ్మాండంగా ఉందా బాబు, ఓటీటీలో ఉందో, ఫోన్లే మన సినిమా చూస్తారు, డబ్బులు వస్తాయి అనుకున్నాం. థర్స్డే మార్నింగ్ 5 o'clock 6 o'clock మీరు వెళ్ళండి ఐబొమ్మలో, అదే క్వాలిటీ సినిమా దాంట్లో ఉంటుంది. మూవీ రూల్స్ వీటన్నిటిలో ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? పోనీ కుదరదా అంటే అవుతుంది, కుదురుతుంది. ఇనిషియేట్ తీసుకోవాలి, స్ట్రాంగ్ పాలసీస్ పెట్టాలి. మీకు దుబాయ్లో పాన్ సైట్స్ నాట్ అలౌడ్, అలాగే వాట్సాప్ వీడియో కాలింగ్ నాట్ అలౌడ్. అక్కడ లేడీస్ ఉంటారు కాబట్టి, బుర్కాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి, అక్కడ ప్రైవసీ ఇష్యూస్ కాబట్టి. సో ఎందుకు మన ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్, పెద్ద కొంతమంది సెలబ్రిటీస్ దాన్ని రికమెండ్ చేస్తున్నారు, చెయ్యొద్దు అని చెప్పని. మన తెలంగాణలో బెట్టింగ్ అనేది నాట్ అలౌడ్ అమ్మా. బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమ్స్ నాట్ అలౌడ్. అంటే ఫ్రీ గేమ్స్ ఆడుకోవచ్చు కానీ మన ఐపీ అడ్రస్, తెలంగాణ ఐపీ అడ్రస్ ఉంటే ఇట్స్ నాట్ అలౌడ్. అప్పటికి మహానుభావులు ఏం చేస్తున్నారంటే ఐపీ అడ్రస్ ప్రాక్సీ యూస్ చేసి వేరే ఐపీ అడ్రస్ గురించి ఆడుతున్నారు. అది ఎవరు ఏం చేయలేం, వాళ్ళ కర్మ అంతే. దీన్ని ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేయాలి. మనకుంది యాంటీ పైరసీ సెల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు బ్లాక్ చేయలేకపోతున్నారు? వాడేమో డిఫరెంట్ డొమైన్స్తో మార్చుతున్నాడు. ఒకటి బ్లాక్ చేస్తే ఇంకోటి ఉంది, ఇంకోటి చేస్తున్నాడు. వాటికి కూడా ఆల్టర్నేటివ్ ఉంది. ఎందుకంటే నేను ఆ డొమైన్లో నాకు వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. జియో జార్జ్ అని ఒక లా ఉందమ్మా. అది ఒకవేళ అది పట్టుకొని మనం ఫైల్ చేస్తే డెఫినెట్గా మొత్తం ఐపీ లెవెల్లో మనం బ్లాక్ చేస్తాం. ఇవేంటంటే ఐ డోంట్ నో, మరి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇండస్ట్రీ పెద్దలు ఇన్వాల్వ్, అందరూ కలిపి చేస్తేనే ఇది అవుతుంది. ఇప్పుడు ఇదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంత చేసి కష్టపడి చేస్తుంది కదా ప్రొడ్యూసర్కి. అదేమో ఇప్పుడు మన ఆడియన్స్ కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. కొన్ని సినిమా థియేటర్ చూడట్లేదు, అట్లీస్ట్ పైరసీ సైట్స్ ఎందుకు చూడాలి? ఓటీటీలు పెద్ద ఇదేం కాదు కదమ్మా. ఇప్పుడు మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తే 2,000 అవుతుంది ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే. సినిమా టికెట్ రేట్ ఒకటైతే పాప్కార్న్ కోకే సగం అయిపోతున్నాయి కొన్ని బ్రాండ్స్ మల్టీప్లెక్స్లో అయితే. సో అదొకటి స్ట్రీమ్లైన్ చేయాలి. గవర్నమెంట్ రూల్ ఉందమ్మా, ఒక సినిమా చూసే వ్యక్తి తన ఓన్ ఫుడ్ థియేటర్లోకి తీసుకెళ్ళచ్చు, అది లా ఉంది. కానీ అది ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి సినిమా దానికన్నా ఫుడ్ మీద వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఆ లా ఉంది, ప్రతి ఆడియన్కి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఫుడ్ నువ్వు తీసుకెళ్ళచ్చు. వాటర్ బాటిల్స్ కూడా అది అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అది మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ అది? ఇప్పుడు నేను ఇక్కడ ఎంత ఇంటర్వ్యూస్లో నేను గొంతు చించుకుని అరిచినా ఏం లాభం? ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద యూనియన్ రిలేటెడ్, ఫిలిం రిలేటెడ్ పెద్ద బిగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్తో పాటు కూర్చొని దీన్ని ఒక మూమెంట్లో తీసుకెళ్తా కానీ వర్కౌట్. సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పాత రోజు పూర్వవైపు రాదు. టికెట్స్ ఇవన్నీ చూసుకుంటే తర్వాత ఏంటంటే బడ్జెట్ ప్రకారం స్లాబ్ పెట్టి టికెట్స్ పెట్టుకోవాలి. అన్ని సినిమాలకి 150 అంటే ఎవరు వెళ్తారు? ఇప్పుడు కరోనా తర్వాత ఇంట్లో అలవాటు పడిపోయారు ఓటీటీలో. ఓటీటీలో ఉంది మహా అయితే ఇప్పుడు అమెజాన్ అనుకోండి 1000 రూపాయలు, మిగతా ఆహా ఇవన్నీ రోజుకు రూపాయి. ఇప్పుడు ఒకటి తీసుకుంటే రోజు ఆహా కానీ ఇవన్నీ రోజుకు రూపాయి, 365 రూపీస్ ఎంత ఉంది ప్లాన్స్. అవి ఆ మాత్రం కూడా కాకుండా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము పైరేటెడ్ చూస్తామంటే ఆడియన్స్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కాబట్టి అది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. ఎక్కడైతే ఉందో అది తీసుకోండి, ప్లాన్ ఏమున్నది. ఇప్పుడు మీరు ఎలాగో థియేటర్కి వెళ్ళి చూసారనుకోండి మినిమం 2,000 అవుతుంది. అదే 2,000 తీసుకుంటే మొత్తం అన్ని ఓటీటీలు వచ్చేస్తాయి. ఫోన్లో చూసుకోవచ్చు, ఇంట్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. సో ఇది కొద్దిగా సిస్టమ్ మారితే ఆటోమేటిక్గా మొత్తం అంతా సెట్ అవుతుంది. మళ్ళీ మనం ఇంతకుముందు ఎప్పుడైతే పూర్వ వైభోగం ఉందో ఇండస్ట్రీగా వైభోగం వస్తుంది అన్నమాట. ఇదేంటంటే చెప్తాను కదా, ప్రొడక్షన్ సైడ్ ఇప్పుడు చిన్న సినిమా ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ మా యూనియన్లోనే ఉన్నారు పెద్ద సినిమాట్లో ఏంటంటే
బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు తీసుకుంటారు. అంటే మీరు ఏమైనా పర్సనల్గా ఫీల్ అయ్యారా సార్, అనవసరంగా మనం ప్రొడక్షన్ సైడ్ వచ్చాము ఇంకోసారి రాకూడదని, ఇదంతా చూసిన తర్వాత? ఉంటుంది కానీ బట్ ఏంటంటే డెఫినెట్లీ అలా బాధపడి కూర్చునే బదులు నేను ఐ విల్ రైజ్ అవుట్ మై వాయిస్. బాధపడి కూర్చుంటే ఏం లాభం అమ్మా? ఇప్పుడు చాలా హర్డిల్స్ జరుగుతాయి. ఒక పని సరిగ్గా జరగట్లేదు అన్నప్పుడు నాకు తెలుసు, నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి నేను అందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఇది నేను తీసుకెళ్తాను, ఒక మూమెంట్లో నేను చేస్తున్నాను. నా ఇంటర్వ్యూస్లో ప్రతి ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడుతున్నాను దీని గురించి, ఈ టాపిక్ గురించి ఎస్పెషల్లీ. అండ్ డెఫినెట్లీ నాకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి బిగ్ పీపుల్తో. సో వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి నేను దీని ప్రాపర్ ప్రెజెంటేషన్ కూడా నేను ప్రిపేర్ చేశాను. ఓకే, ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీ ఈ మూడిటి వల్ల, రివ్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఎలా చేయొచ్చు కూడా, అంటే ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా. ఇప్పుడు రివ్యూస్ వాళ్ళు రాయొద్దనట్లేదు, 2 రోజులు ఆగండి. ఈ 2 రోజులు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి. లేకపోతే 3 రోజులు, ఫ్రైడే సాటర్డే సండే ఆగండి, మండే రాసుకోండి, మీ ఇష్టం వచ్చిన రాసుకోండి రేటింగ్. ఇంకా అన్నిటికన్నా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే అసలు చూడకుండా కూడా రాసేస్తున్నారు రివ్యూలు. ఇంకేమంటాం? అది షోస్ వేస్తున్నారు, షోస్ వేసిన తర్వాత కూడా ఇప్పుడు లేని సినిమాకి ఏమో ఎక్కువ రేటింగ్ ఇస్తున్నారు, కంటెంట్ లేని సినిమాకి, కంటెంట్ ఉన్న సినిమాకి ఏమో తక్కువ రేటింగ్ ఇస్తున్నారు. సో అలా జరుగుతుంది. పెద్ద సినిమా అనుకోండి, ఆ డైరెక్టర్ మీద ఉన్న క్రేజ్తోనో హీరో మీద ఉన్న క్రేజ్తోనో నడుస్తుంది. కొంతవరకు నెట్ అలా వెళ్తారు. వాళ్ళకి కూడా రావట్లేదు. పెద్ద సినిమాలు కూడా అంటే ఇది నేను చిన్న వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు, పెద్ద సినిమాలు కూడా ఇదే ప్రాబ్లం. రివ్యూస్, పైరసీ. ఏ సినిమాని డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు ఓటీటీ వదిలేని కల్కి ఇమ్మీడియట్ సెకండే వచ్చేసింది మూవీస్ రూల్స్లో. ఎంత కంప్లైంట్ చేసినా ఏం చేసినా వేరే వాటిలో చేస్తున్నారు. అది దీంట్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. హై లెవెల్లో ఐపీ లెవెల్లో బ్యాన్ చేస్తే కానీ ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ దెర్ ఇస్ వే ఉందమ్మా, పాసిబిలిటీ ఉంది. అది వాళ్ళకి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ బట్ డెఫినెట్లీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐ హ్యావ్ ఏ సొల్యూషన్. దాన్ని ఎలా బ్లాక్, ఎందుకంటే నేను ఐటీ నుంచి వచ్చాను కాబట్టి దాన్ని ఎలా థర్డ్ పార్టీ సర్వీస్ ఉన్నాయి ఆల్రెడీ. గవర్నమెంట్ పక్కన పెట్టాను, థర్డ్ పార్టీ సర్వీస్ కానీ అంత బడ్జెట్ చిన్న సినిమాలు ఇచ్చుకోలేరు కదా. దే చార్జ్ హ్యూజ్. మీకు 5 లక్షల ప్యాకేజ్ ఇస్తే ఎక్కడ మీద లేకుండా వాళ్ళు చూసుకుంటారు. థర్డ్ పార్టీ సర్వీస్ ఉన్నాయి. నార్త్ ఇండియాలో అలాగే చేస్తారు. ఈ ఆల్రెడీ ఇంత కష్టపడి సినిమా తీసుకుని మళ్ళీ ఇంకో 5 లక్షలు ఇచ్చి వాళ్ళకేమి ఇస్తారు? సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ ప్రతి సినిమాకి చేస్తే అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అన్నమాట. అది థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని ఎక్స్పీరియన్స్లు షేర్ చేసినందుకు. అట్లానే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.